సో ఈ పాయింట్స్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ టాపిక్స్ మనం ఏంటంటే ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్. మరి ప్రజెంట్ అంటే ఈరోజు మనం క్లాస్ ఏంటంటే ఏ టాపిక్స్ చూస్తాం అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ చూద్దాం. ఇవన్నీ ఈ ప్రీవియస్ క్లాస్ సంబంధించిన లెక్చర్స్ మీకు ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ మనకి టీచ్మెంట్ యాప్లోనే దొరుకుతుంది. మీరు ఆల్రెడీ క్లాస్ అటెండ్ అయ్యి ఉంటే, లాగిన్ అయ్యి ఉంటే యూ కెన్ ఈజీలీ యాక్సెస్. ఓకే, సో రికార్డెడ్ సెషన్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఏమైనా ఉన్నాయి వీడియోస్ అనుకుంటే, క్లాస్ మిస్ అయ్యామనుకుంటే ప్రీవియస్ వీడియోస్ మనకి టీచ్మెంట్ యాప్లో మీరు క్లాస్కి లాగిన్ అయ్యి ఉంటే, ఎన్రోల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు అవైలబుల్లో ఉంటాయి రికార్డెడ్ వీడియోస్. ఓకే, సో కాబట్టి మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే అది ఒకసారి వినండి. లేదు మళ్ళీ ఒకసారి మేము వినాలనుకుంటున్నాం సార్ అనుకుంటే ఆ వీడియో అయినా చూడండి, ఇబ్బంది ఏం లేదు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ టు లిజన్ అగైన్. మీరు కంఫర్టబుల్ టైంలో మీరు కూర్చొని వినొచ్చు. లైవ్ క్లాస్లో వింటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఒక టాపిక్ మీద క్లారిటీ లేకపోయినా అక్కడికక్కడే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. లైవ్ క్లాస్ అనేది బెటర్ అనేది నా ఉద్దేశం. రికార్డ్ వీడియోస్ అనేది ఎవ్రీ టైం అవైలబుల్ ఉంటుందా లేదా అనేది నేను గ్యారంటీ ఇవ్వలేను. బికాజ్ అది టీచ్మెంట్ యాప్లో వాడు ఎంతవరకు ప్రొవైడ్ చేస్తాడో, రికార్డెడ్ స్టోరేజ్ ఎంతవరకు అనేది నాకు ఐడియా లేదు. కాబట్టి ఉన్నంత వరకు మనం పెడతాం. నేనేం రిస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశం లేదు. కాబట్టి ఇప్పటివరకు మనకు జరిగిన 2 క్లాసెస్ ఉన్నాయి. 2 క్లాసెస్కి మీరు టీచ్మెంట్ యాప్లో మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే, సెషన్లో యాడ్ అయ్యి ఉంటే, ఎన్రోల్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా మీకు రికార్డెడ్ సెషన్స్ అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మళ్ళీ రెఫర్ చేసుకోండి. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ రెఫర్ చేసుకోండి. లేదు సార్ మాకు ఓపెన్ అవ్వట్లేదంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, అది నేను యాడ్ చేస్తాను, మిమ్మల్ని స్టూడెంట్గా యాడ్ చేస్తాను ఆ క్లాస్లో. సో ఆ క్లాస్లో యాడ్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా రికార్డ్ వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ మీరు మిస్ అయ్యి మీరు ఎన్రోల్ కూడా కాలేస్తారనుకుంటే ఆ ఎన్రోల్ అవ్వడానికి నేను లింక్ పంపిస్తాను. ఎన్రోల్ అయ్యి మీరు ఆటోమేటిక్గా రికార్డ్ వీడియోస్ చూడొచ్చు. సో ఇది రికార్డ్ వీడియోస్ సంబంధించిన క్లాస్. సో మరి ఈరోజు క్లాస్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే, ఈరోజు క్లాస్ మనం డిస్కస్ చేయాల్సిన మెయిన్ టాపిక్స్ అంటే లాస్ట్ క్లాస్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసాం. సో దాంట్లో కంటిన్యూషన్లోనే మ్యాథమెటికల్ మోడలింగ్ అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. అలానే కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూద్దాం. నెక్స్ట్ విల్ డిస్కస్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ప్రీవియస్ పేపర్స్. ఓకే, ప్రీవియస్ గేట్ పేపర్స్ నుంచి, ఐఏఎస్ పేపర్స్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ప్రాబ్లం ఈ టాపిక్ మీదే స్టార్టింగ్ టాపిక్ మీదే మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఐఏఎస్లో అయితే చాలా వెరీ బేసిక్ ఫండమెంటల్స్ అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన టాపిక్లో ఐఏఎస్లో చాలా సార్లు అడిగాడు అనమాట. కంట్రోల్ సిస్టమ్ వెయిటేజ్ ఎక్కువ ఐఏఎస్లో. మీకు గేట్లో అయితే 9 to 10 మార్క్స్ అంటున్నాము. గేట్లో అయితే 9 to 10 మార్క్స్ అన్నప్పుడు ఇక్కడ నీకు ఆల్మోస్ట్ నియర్లీ 20 మార్క్స్ దాకా వస్తుంది. అంటే నియర్లీ అంటే ఇక్కడ నేను మ్యాక్సిమం మార్క్స్ చెప్తున్నాను. ఒక్కొక్కసారి అది 15 మార్క్స్ కూడా రావచ్చు. అంటే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కంట్రోల్ సిస్టమ్స్ ఐఏఎస్లో. కాబట్టి వాడు ఎక్కువగా బేసిక్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కాకుండా చాలా సింపుల్ బేసిక్స్ మీద క్వశ్చన్స్ వస్తుంటాయి. సో అవి ఎలా ఉంటాయని కూడా ఒక శాంపుల్ చూద్దాం మనం. అది కూడా మన క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో మన కమింగ్ లెక్చర్స్లో గేట్ ఐఏఎస్తో పాటు ఇంకా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంకా మనకి ఏమేమి యూజ్ అవుతాయి అనేది కూడా మనం చెక్ చేస్తాం. పిఎస్యూస్ అంటే ఇక్కడ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చెప్తున్నాను. స్టేట్ లెవెల్ కానీ మనకి సెంటర్ లెవెల్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఏ విధంగా అడుగుతున్నాడు అనేది కూడా మనం చూస్తాం. ఓకే, సో కాబట్టి ఈ రోజు క్లాస్లో ఈ 3 కాన్సెప్ట్సే చెప్తున్నాను. అంటే 3 కాన్సెప్ట్స్ అంటే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లమ్స్ దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అరౌండ్ 10 ప్రాబ్లమ్స్ దాకా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకంటే కాన్సెప్ట్ కొంచెం క్లారిటీగా ఉండాలనే ఉద్దేశంతోనే తీసుకుంటున్నాను. సో ఈరోజు క్లాస్లో ఇది మన మెయిన్ టాపిక్స్, ఇవి ఫోకస్ చేద్దాం. రైట్, ఓకే. సో వితౌట్ లేట్ విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఐ థింక్ ఈరోజు టాపిక్ ఏంటనేది క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ ఫోకస్ చేస్తాము ఈ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీద. అది ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసుకున్నాం. ఓకే, రైట్. సో మ్యాథమెటికల్ మోడలింగ్. మరి మ్యాథమెటికల్ మోడలింగ్ గురించి మనం డిస్కస్ చేయాలంటే మీరు ఫస్ట్ లెక్చర్ ఆల్రెడీ విని ఉండాలి. విని ఉంటే మీకు అది క్లారిటీ వచ్చేది. ఫస్ట్ లెక్చర్లో నేను ఆల్రెడీ చెప్పింది ఏంటంటే సిలబస్ ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి ఫ్లో చార్ట్ లాగా మీకు చెప్పుకున్నాను. అక్కడ ఇంట్రొడక్షన్ ఆర్ బేసిక్ కాన్సెప్ట్స్ మనకి సిలబస్ కూడా ఇంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యాథమెటికల్ మోడలింగ్ వస్తుంది. మ్యాథమెటికల్ మోడలింగ్ తర్వాత అనాలిసిస్ చేస్తాం.
అనాలిసిస్ చేసిన తర్వాత రీడిజైన్ ఆల్సో, యూ కెన్ సే డిజైన్ ఆల్సో. ఓకే, సో రీడిజైన్ ఆర్ డిజైన్, ఇది మనకి యాక్చువల్ సిలబస్ లో ఉన్నది కంప్లీట్ గా ఇంతేమా, ఇంక దీని నుంచి వేరే ఏం లేదు. ఓకే, సో సిలబస్ లో మనకు ఉన్నవి కంప్లీట్ గా ఇవే, కంప్లీట్ సిలబస్. ఒక ఫ్లో చార్ట్ లాగా ఇక్కడ రిప్రజెంట్ చేయడం వల్ల ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇది నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, ఇంట్రొడక్షన్ ఆర్ బేసిక్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అవన్నీ కవర్ చేస్తాం. నెక్స్ట్ మ్యాథమెటికల్ మోడలింగ్ తర్వాత అనాలిసిస్ తర్వాత రీడిజైన్. సో ఇక్కడ మనకి మ్యాథమెటికల్ మోడలింగ్ అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే, కాన్సెప్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ లెక్చర్ లో. ఇక్కడ ఫిజికల్ గా మనకు ఒక సిస్టమ్ ఉంటుంది, అంటే ఫిజికల్ గా ఉన్న ఆబ్జెక్ట్ ని ఫిజికల్ మోడల్ గా, ఫిజికల్ సర్క్యూట్ గా, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫిజికల్ సర్క్యూట్ గా మార్చాలి. అంటే మనకి ఫిజికల్ గా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ ని ఫస్ట్ సర్క్యూట్ ఫామ్ లో మార్చాలి. రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ లేదా మెకానికల్ సర్క్యూట్. ఓకే, సో ఇలా మనకి మోడల్స్, ఎలక్ట్రికల్ మెకానికల్ సర్క్యూట్ ని బట్టి సర్క్యూట్ మోడల్ చేసిన తర్వాత బై యూజింగ్ బేసిక్ లాస్ అంటే మనకి ఇక్కడ కేవిఎల్, కేసిఎల్ ఇవి యూజ్ చేసి ఈక్వేషన్స్ ఫామ్ చేస్తాం. ఇట్ మే బి ఈక్వేషన్స్ అనేవి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినా అవ్వచ్చు, లేదు ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అయినా అవ్వచ్చు, ఆర్ కాంబినేషన్ ఆల్సో. సో బేసిక్ లాస్ అంటే నేను ఎలక్ట్రికల్ సర్క్యూట్ సంబంధించి చెప్పాను, కేవిఎల్, కేసిఎల్ ఈక్వేషన్స్. అలానే మెకానికల్ అనుకోండి, మెకానికల్ లో మనకి ఏం చేస్తాం, న్యూటన్స్ లాస్ అంటే ఫోర్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాయొచ్చు, లేదంటే టార్క్ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాయొచ్చు. ఓకే, ఫోర్స్ బ్యాలెన్స్ ఆర్ టార్క్ బ్యాలెన్స్ అంటే టోటల్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అపోజింగ్ ఫోర్సెస్, అప్లైడ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు అపోజింగ్ టార్క్స్. అలా మెకానికల్ సిస్టమ్ లో మనం న్యూటన్స్ లాస్ యూస్ చేసి ఈక్వేషన్స్ ఫామ్ చేయొచ్చు. ఆ ఈక్వేషన్ ఫామ్ చేస్తారంటే అది కూడా మనకి ఈ ఫార్మాట్ లోనే వస్తుంది. ఓకే, సో డిఫరెన్షియల్, ఇంటిగ్రల్ అంటే లేదు కాంబినేషన్ ఏం రావచ్చు, లేదు ఇండివిజువల్ గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లేదంటే ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అలా. ఓకే, సో ఇలా ఫామ్ అయిన తర్వాత ఈక్వేషన్స్ ఈ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని ఒక స్టాండర్డ్ ఫామ్ కి తీసుకొని వస్తాం. ఈక్వేషన్స్ అన్నిటిని ఒక స్టాండర్డ్ ఫామ్ కి తీసుకొస్తాం. ఆ స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అయినా ఉండొచ్చు, లేదు స్టేట్ స్పేస్ మోడల్ అయినా ఉండొచ్చు. స్టాండర్డ్ ఫామ్ అంటే ఇవి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అయినా ఉండొచ్చు, లేదు స్టేట్ స్పేస్ మోడల్ అయినా ఉండొచ్చు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్లోనూ మనం అనలైజ్ చేయగలం, అంటే ఈ మోడల్లో కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ విల్ గో ఫర్ అనాలిసిస్. ఓకే, సో నెక్స్ట్ విల్ గో ఫర్ అనాలిసిస్ అన్నమాట. కన్వర్ట్ చేసిన తర్వాత అంటే ఆ మోడల్లో కన్వర్ట్ చేసిన తర్వాత అనాలిసిస్కి వెళ్తాం. మరి అనాలిసిస్ లో అంటే మ్యాథమెటికల్ మోడలింగ్ అంటే ఇవంతా కవర్ చేయాలి మనం, అర్థమవుతుందా? మ్యాథమెటికల్ మోడలింగ్ అంటే ఇవన్నీ కంప్లీట్ గా కవర్ చేయాలి. ఓకే, సో అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్లోకైనా తీసుకురావాలి, లేదా స్టేట్ స్పేస్ మోడల్లోకైనా తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత అనాలిసిస్కి వెళ్తాం. మరి అనాలిసిస్ చేయడం అంటే ఎలా ఉంది ఏంటి అనేది మనం స్టడీ చేయాలంటే ఇక్కడ 2 రకాలుగా స్టడీ చేస్తారు. ఒకటి రెస్పాన్స్ అనాలిసిస్ అంటాం, రెస్పాన్స్ అనాలిసిస్ అంటాం. ఇంకొకటి స్టెబిలిటీ అనాలిసిస్. ఇలా మనకి 2 రకాల అనాలిసిస్ ఉంటాయి. స్టెబిలిటీ అనాలిసిస్ ఒకటి, రెస్పాన్స్ అనాలిసిస్ అనే ఒకటి, 2 రకాలు ఉంటాయి. మరి రెస్పాన్స్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం మీకు సింపుల్ గా చెప్తున్నాను, పాస్ అయిన స్టూడెంట్స్ ని అనాలిసిస్ చేయడం. అంటే వాడు పాస్ అయిపోయాడు, పాస్ అయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. పాస్ అయిన తర్వాత ఏం అనాలిసిస్ చేస్తాం, వాడు మార్క్స్ ఎలా ఉన్నాయి, వాడు ఏ విధంగా అప్రోచ్ అయ్యాడు, ఇవన్నీ చూస్తారు. లేదు పాస్ అయినవాడు అంటే స్టేబుల్ గా ఉన్న సిస్టమ్ ఆల్రెడీ డిఫాల్ట్ గా స్టేబుల్. పాస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే కంట్రోల్ సిస్టమ్ లో పాస్ అంటే స్టేబుల్ గా ఉన్న స్టూడెంట్, అంటే స్టేబుల్ గా ఉన్న సిస్టమ్ ఆల్రెడీ స్టేబుల్ గా ఉంది. దాన్ని మనం రెస్పాన్స్ ఎలా వస్తుందో స్టడీ చేస్తాం. స్టేబుల్ గా ఉన్న సిస్టమ్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందో స్టడీ చేస్తాం, అంటే డిఫాల్ట్ గా స్టేబుల్ సిస్టమ్. సో గుర్తుపెట్టుకోవడం కోసం పాస్ స్టూడెంట్స్ అన్నాం, అంటే పాస్ అయిన స్టూడెంట్స్. మరి స్టెబిలిటీ అనాలిసిస్ అంటే ఆటోమేటిక్ గా ఫెయిల్డ్ స్టూడెంట్స్ అంటాం. ఇక్కడ మనకి ఎక్కువగా ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఎక్కువ అనాలిసిస్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు మనం చేసే తప్పులు, ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి అనేది అనాలిసిస్ చేసి మన యొక్క ఫర్దర్ స్టెప్ ని మనం తీసుకెళ్ళాలి. అంటే మనం ఏ విధంగా స్టెబిలిటీని తీసుకురావాలి, ఏ విధంగా వాడు పాస్ అవ్వాలి అనేది మనం స్టడీ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్టెబిలిటీ అనాలిసిస్ లో
ఫెయిల్డ్ స్టూడెంట్ ని తీసుకొని అనలైజ్ చేసేస్తాం. అంటే ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతవరకు వాడు స్కోర్ చేశాడు, ఇవన్నీ అనాలిసిస్ కింద వస్తుంది కదా. అలానే కంట్రోల్ సిస్టమ్ లో మనం ఏం చేస్తామంటే అది అన్స్టేబుల్ సిస్టమ్. మరి అన్స్టేబుల్ కి ఎప్పుడు వెళ్ళింది, స్టేబుల్ ఎంతవరకు ఉంది, స్టేబుల్ ఎంతవరకు ఉంది, అది అన్స్టేబుల్ కి ఎప్పుడు వెళ్ళింది, ఏ పాత్ ట్రేస్ చేసుకుంటూ అది అన్స్టేబుల్ కి వెళ్ళింది, ఇవన్నీ డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేస్తాం. ఓకేనా. మరి ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెస్పాన్స్ అనాలిసిస్ అయినా స్టెబిలిటీ అనాలిసిస్ అయినా రెండు రకాలుగా చేస్తాం, రెండు డొమైన్స్ లో చేస్తాం. రెస్పాన్స్ అనాలిసిస్ ఆర్ రెస్పాన్స్ అనాలిసిస్ చేయాలన్నా స్టెబిలిటీ అనాలిసిస్ చేయాలన్నా మనం 2 డొమైన్స్ లో చేయొచ్చు. అంటే టూ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ మనం చేయొచ్చు. రెండిట్లోనూ మనకి టైం డొమైన్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ డొమైన్ ఉంటుంది. ఓకేనా. సో రెస్పాన్స్ అనాలిసిస్ అయినా స్టెబిలిటీ అనాలిసిస్ అయినా టైం డొమైన్ లేదంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ రెండిట్లో అనాలిసిస్ చేస్తాం. ఓకేనా. సో మనం అనాలిసిస్ చేసినప్పుడు మీకు ఇక్కడ రెస్పాన్స్ అనాలిసిస్ లో అయితే రెస్పాన్స్ అనాలిసిస్ చేయాలి, ఒక సిస్టమ్ ని రెస్పాన్స్ అనాలిసిస్ అంటే ఇక్కడ పాస్ అయిన స్టూడెంట్స్ ని మనం అనాలిసిస్ చేయాలంటే టైం డొమైన్ లో ఏ విధంగా మనం దేని బేస్ చేసుకొని చేస్తామంటే టెస్ట్ సిగ్నల్స్ ని యూజ్ చేసి మనము అనాలిసిస్ చేస్తాం. టైం డొమైన్ లో టెస్ట్ సిగ్నల్స్ అంటే ఇది ఎప్పుడు రెస్పాన్స్ అనాలిసిస్ ని చెక్ చేయడం కోసం. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ స్టెప్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇన్పుట్ ఇంపల్స్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ ఎలా వస్తుంది. సో ఇవన్నీ మీరు బీటెక్ లో కూడా చదువుకుంటాం. టైం డొమైన్ అనాలిసిస్ అనేసి ఒక చాప్టర్, సెకండ్ చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ లో మనము ఇన్పుట్ స్టెప్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఎలా ఉంటుందని స్టడీ చేస్తాం. అలానే ఇంపల్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ స్టేబుల్ సిస్టమ్, ఆ స్టేబుల్ సిస్టమ్ యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయో స్టడీ చేయాలి. టైం డొమైన్ లో అయితే టెస్ట్ సిగ్నల్స్ ఇస్తాం, స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్ అంటాం. దాంట్లో మనకి ఇంపల్స్, స్టెప్, ర్యాంప్, పారాబోలా ఇలా వస్తాయి. దాంట్లో ఎక్కువగా స్టెప్ సిగ్నల్స్ ని మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకనేది చూద్దాం రండి మళ్ళీ. ఓకే. అలానే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ చేయాలంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో మనం యూజ్ చేసేది ఏంటంటే సైన్సాయిడల్ సిగ్నల్స్ ఆర్ కొసైన్ సిగ్నల్స్ ని యూజ్ చేసి మనం స్టడీ చేయొచ్చు. సైన్సాయిడల్ సిగ్నల్స్ ఆర్ కొసైన్ సిగ్నల్స్ ని యూజ్ చేసి స్టడీ చేయొచ్చు. ఓకేనా. సో సైన్సాయిడల్ సిగ్నల్ ఆర్ కొసైన్ సిగ్నల్స్ ని యూజ్ చేసి మనం స్టడీ చేయొచ్చు. రైట్. కమింగ్ టు స్టెబిలిటీ అనాలిసిస్ అంటే ఇక్కడ చెప్పాం కాబట్టి దీంట్లో కూడా రావాలి. స్టెబిలిటీ అనాలిసిస్ కి వచ్చామంటే మళ్ళీ రీడిజైన్ గురించి మళ్ళీ చెప్తాను. సో స్టెబిలిటీ అనాలిసిస్ లో ఇక్కడ కూడా మనకి టైం డొమైన్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ డొమైన్, రెండు రకాలుగా మనం అనాలిసిస్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, స్టెబిలిటీ అనాలిసిస్ అంటే ఫెయిల్డ్ స్టూడెంట్స్, ఎలా ఫెయిల్ అయినారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతవరకు వాళ్ళు స్కోర్ చేశారు, ఎలా వాళ్ళు పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే అంటే స్టెబిలిటీ రావాలంటే వాళ్ళని ఎలా మనం మార్చాలి, ఏ పారామీటర్స్ మనం యాడ్ చేయాలి, ఇన్పుట్స్ ఏమేమి ఇవ్వాలి, ఇవన్నీ మనం స్టడీ చేసేది ఈ స్టెబిలిటీ అనాలిసిస్ లో. ఓకే. అంటే కంట్రోల్ సిస్టమ్ లో మనం చేసేది ఏంటంటే అన్స్టేబుల్ గా ఉన్న సిస్టమ్ ని స్టేబుల్ గా ఎలా మార్చాలి అనేది ఇక్కడ అనాలిసిస్ చేసిన తర్వాత స్టడీ చేస్తాం, అంటే డిజైన్ చేస్తాం అనమాట. కాబట్టి ఇవి కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. టైం డొమైన్ లో మనం ఇక్కడ యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటంటే RH క్రైటీరియా అండ్ రూట్ లోకస్ RH క్రైటీరియా అండ్ రూట్ లోకస్ అనేది టైం డొమైన్ లో వాడతాం. ఫ్రీక్వెన్సీ డొమైన్ అనుకోండి, మనం ఇక్కడ వాడేది ఏంటంటే పోలార్, ఇంకా మీకు అన్ని తెలిసిందే, ఇంకా బోర్డ్ ప్లాట్స్ అన్ని వస్తాయి, గ్రాఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నమాట. నైక్విస్ట్ వస్తుంది. నెక్స్ట్ గెయిన్ మార్జిన్ అండ్ ఫేస్ మార్జిన్, పోలార్ ప్లాట్, బోర్డర్ ప్లాట్, నైక్విస్ట్, గెయిన్ మార్జిన్ అండ్ ఫేస్ మార్జిన్ ఇవి వస్తాయి. అర్థమైందా? సో కాబట్టి ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఓవరాల్ గా మీకు ఐడియా ఉందంటే ఎక్కడ ఏ టాపిక్ వస్తుందని మీకు క్లారిటీ వస్తుంది, ఒక ఫ్లో ఉంటుంది, అన్నిటికీ ఒక ఇంటర్లింక్ ఉంటుంది. అది మనకు అర్థమైందంటే ఈజీగా మనం అండర్స్టాండ్ చేయొచ్చు. ఏ స్టేజ్ వరకు మనం ఉన్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మనము ఇంకా ఏమేమి నేర్చుకోవాలి, ఇవన్నీ సిలబస్ లో పార్టే అనమాట. సో కాబట్టి అనాలిసిస్ లో ఇప్పుడు నేను చెప్పిన అనాలిసిస్ లో రెస్పాన్స్ అనాలిసిస్, స్టెబిలిటీ అనాలిసిస్. రెస్పాన్స్ అంటే పాస్ స్టూడెంట్స్, వీళ్ళు ఫెయిల్ స్టూడెంట్స్. టైం డొమైన్ లో అయితే RH క్రైటీరియా, రూట్ లోకస్. ఫ్రీక్వెన్సీ డొమైన్ అయితే పోలార్, బోర్డర్ ప్లాట్, నైక్విస్ట్ అండ్ గెయిన్ మార్జిన్ అండ్ ఫేస్ మార్జిన్. సో ఇవి మనం అనాలిసిస్ చేస్తాం. ఈ అనాలిసిస్ అంతా చేసిన తర్వాత సిస్టమ్ కండిషన్ మొత్తం మనకు అర్థమవుతుంది, ఎప్పుడు స్టేబుల్ అవుతుంది, ఎప్పుడు అన్స్టేబుల్ అవుతుంది, ఇవన్నీ అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం, రీడిజైన్ చేయాలి. ఓకే. అంటే ఇక్కడ అనాలిసిస్ చేసిన తర్వాత దీని తర్వాత స్టెప్ ఏంటంటే రీడిజైన్ అని ఎందుకంటే ఆల్రెడీ డిజైన్ చేసిన సిస్టమ్ ని స్టడీ చేస్తున్నామని నా ఉద్దేశం. ఓకే. సో రీడిజైన్ చేయాలంటే ఇక్కడ కూడా మనకి రెండు రకాలుగా ఉంటుంది. టైం డొమైన్ లో రీడిజైన్ చేయొచ్చు,
ఫ్రీక్వెన్సీ డొమైన్ లో రీడిజైన్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ టైము ఫ్రీక్వెన్సీ డొమైన్ రెండు ఉన్నాయి కాబట్టి, సో టైం డొమైన్ లను రీడిజైన్ చేయొచ్చు, ఫ్రీక్వెన్సీ డొమైన్ లను రీడిజైన్ చేయొచ్చు. మరి టైం డొమైన్ లో రీడిజైన్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే కంట్రోలర్స్, అంటే పిఐ కంట్రోలర్స్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేసి రీడిజైన్ చేస్తాము. అదే ఫ్రీక్వెన్సీ డొమైన్ అనుకోండి, కాంపన్సేటర్స్ ని యూజ్ చేసి రీడిజైన్ చేస్తాము. రైట్, సో కాంపన్సేటర్స్ ని యూజ్ చేసి రీడిజైన్ చేస్తాం. ఇది ఓవరాల్ గా మనకున్న ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఐ మీన్ ఓవరాల్ గా సిలబస్ ఏంటి, దాంట్లో మనం ఏ పార్ట్ లో ఎక్కడ వరకు కవర్ చేస్తాం అనేది ఇక్కడ మెయిన్ గా. దీంట్లో మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్, స్టేట్ మోడల్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్ మాక్సిమం మనకి 80% మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ మీద చదువుతాం. లాస్ట్ ఒక 20% మాత్రం స్టేట్ స్పేస్ మోడల్ మీద చదువుతాం. ఇది మోడర్న్ మెథడ్, ఇది క్లాసికల్ మెథడ్. ఈ మోడర్న్ మెథడ్ మీద మనకి 4 మార్క్స్ దాకా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో, గేట్ ఎగ్జామ్ అడుగుతున్నాడు కాబట్టి దీంట్లో కంట్రోలబిలిటీ ఏంటి, అబ్జర్వబిలిటీ ఏంటి అనేది అవన్నీ మనం ఇక్కడ స్టడీ చేస్తాం అనమాట. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు విల్ కవర్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో ఇవి ఓవరాల్ గా మనకున్న సిలబస్. యాజ్ పర్ దట్ హౌ టు డెవలప్ ద కాన్సెప్ట్ అనేది ఇక్కడ నేను చెప్పాను. ఓకే, రైట్. సో దీంట్లో మనం ఇప్పుడు ఈ రోజు క్లాస్ కి మనకు కావాల్సిన దాంట్లో మెయిన్ గా మ్యాథమెటికల్ మోడలింగ్. అంటే మ్యాథమెటికల్ మోడలింగ్ అంటే ఫిజికల్ సిస్టమ్ ని సర్క్యూట్ గా మార్చాలి, దాని యొక్క లాస్ అప్లై చేసి, ఎలక్ట్రికల్ అయితే లాస్, మెకానికల్ అయితే న్యూటన్స్, ఇవన్నీ అప్లై చేసి ఈక్వేషన్స్ ఫామ్ చేసి ఆ ఈక్వేషన్స్ స్టాండర్డ్ ఫామ్ లోకి తీసుకురావాలి. స్టాండర్డ్ ఫామ్ తీసుకొచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ కానీ స్టేట్ స్పేస్ మోడల్ కానీ మార్చాలి. దీని తర్వాత పార్టే ఇవన్నీ. సో ఈ రోజు మనం కాన్సెప్ట్ కవర్ చేయాల్సింది మ్యాథమెటికల్ మోడలింగ్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అని రెండు చెప్పాను. సో ఇక్కడ ఈ రోజు క్లాస్ లో ఎక్కువగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ మీద ఫోకస్ చేస్తాం. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో, అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అయితే ఎలా రాయాలి, మెకానికల్ సర్క్యూట్ అయితే ఎలా రాయాలి అనేది డీటెయిల్ గా మనం చూద్దాం. ఓకే, అంటే ఇవి లేకపోతే ఇది ఎలా సార్ వస్తుందంటే ఇది వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఆ టాపిక్ ని ఎలా అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో నేను కవర్ చేస్తాను. ఓకే, బికాస్ ఇట్ టేక్స్ మోర్ టైం. దీని మీద కూడా మనకు వస్తుంటుంది. గేట్ ఎగ్జామ్ లో ఎక్కువగా అడిగేది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ మీద డైరెక్ట్ గా వస్తాయి, మ్యాథమెటిక్ మోడలింగ్ చాలా తక్కువ. అదే ఐఏఎస్ తీసుకున్నారంటే ఇవన్నీ ఫోకస్ చేస్తారనమాట. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం ఈ రోజు. ఇది ఫోకస్ చేసి దీని మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకేనా, సో మ్యాథమెటికల్ మోడలింగ్ బేసిక్ గా ఎందుకు, దాని యొక్క రిక్వైర్మెంట్ అనేది మాత్రం బేసిక్ కాన్సెప్ట్ మాత్రం కవర్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్లోకి వెళ్ళిపోదాము, అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వెళ్తాం. ఓకే, సో ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంతా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా, రైట్. సో విల్ గో ఫర్ మ్యాథమెటికల్ మోడలింగ్. మ్యాథమెటికల్ మోడలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మరి మ్యాథమెటికల్ మోడలింగ్ యొక్క మెయిన్, అదే చెప్పాను కదా, నేను డీటెయిల్ గా మనం ఎలా డిజైన్ చేస్తారో అవన్నీ నేను డీటెయిల్ గా వెళ్ళట్లేదు. జస్ట్ సింపుల్ గా మనకు అర్థమయ్యేలాగా, మన కాన్సెప్ట్ కి సరిపోయే విధంగా నేను చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో విల్ గో ఫర్ ఇన్ డీటెయిల్ సర్క్యూట్ డయాగ్రామ్స్ తీసుకొని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటనేది, మొత్తం ఎలా రాయాలి ఈక్వేషన్స్ అనేది నేను చెప్తాను. ఓకే, సో ప్రస్తుతానికి మనకి మ్యాథమెటికల్ మోడలింగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్స్, అంటే బేసిక్ గా రిక్వైర్మెంట్ ఏంటంటే, అంటే మెయిన్ ఫీచర్స్ ఏంటి, మ్యాథమెటికల్ మోడలింగ్ మెయిన్ ఫీచర్స్ కవర్ చేసుకుంటాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఫీచర్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఎ డైనమిక్. కొంచెం క్లియర్ గా రాద్దాం, మీకు నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో డైనమిక్, ఇట్ ఈస్ ఎ డైనమిక్ రిప్రజెంటేషన్. It is a dynamic representation of system. అంటే స్టాటిక్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇట్ ఈస్ ఎ డైనమిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిస్టమ్ అంటే వేరియబుల్, డైనమిక్ అంటే వేరియబుల్. సో విత్ రెస్పెక్ట్ టు టైం ఇది వేరీ అవుతూ ఉంటుంది. ఆ వేరీ అవుతున్న దాన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో రాసుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఎ డైనమిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది సిస్టమ్. ఇది ఫస్ట్ ప్రాపర్టీ ఆర్ ఫీచర్స్ యూ కెన్ సే. సెకండ్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ యూజ్డ్ ఫార్ అనాలిసిస్. అంటే ఈ మ్యాథమెటికల్ మోడలింగ్ ఎందుకు యూజ్ చేస్తాం, అనాలిసిస్ అండ్ సింథసిస్ ఆల్సో. సింథసిస్ అంటే రీడిజైన్ చేయడం, అనాలిసిస్ చేయడం అంటే ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ఎలా ఉంది అనేది స్టడీ చేయడం. స్టడీ చేసిన తర్వాత మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేయడం, కాంపోనెంట్స్ యాడ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి ఇక్కడ మనం ఫోకస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ ఈస్ నాట్ ఎ యూనిక్ సిస్టమ్. నాట్ యూనిక్ అని ఎందుకు అంటున్నాము, అనేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ సర్క్యూట్ లైక్ దిస్, ఓకే, రెసిస్టర్ సర్క్యూట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సోర్స్ ఉంది అండ్ వీ హ్యావ్ ఏ ఇండక్టర్ హియర్, లోడ్ అనేది ఇండక్టర్. సో R1, R2, R3 అండ్ ఇండక్టెన్స్ అండ్ దెర్ ఈస్ ఎ సోర్స్. ఓకే, ఇట్ ఈస్ నాట్ యూనిక్ రిప్రజెంటేషన్ అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే, ఇప్పుడు ఈ సర్క్యూట్ ని సాల్వ్ చేయాలంటే మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు. మనకి నెట్వర్క్స్ ఆల్రెడీ బీటెక్ లో చదువుంటారు కాబట్టి ఎక్కువ సార్లు అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి కాబట్టి దీన్ని మనం సాల్వ్ చేయాలంటే
బై యూజింగ్ నోడల్ అనాలిసిస్ అయినా చేయొచ్చు, ఆర్ బై యూజింగ్ మెష్ అనాలిసిస్ అయినా చేయొచ్చు. ఏది బెటర్, ఏంటి అడ్వాంటేజ్, ఇవన్నీ మనకి నెట్వర్క్స్ లో వస్తాయి, మన సార్ కూడా కవర్ చేస్తారు. ఈ రెండిట్లో మనకి నోడల్ అయితే బెటర్, ఎందుకంటే నోడ్ ఒకే ఒక నోడ్ ఉంటుంది, ఒక ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. అదే మెష్ అనుకోండి 2 రాయాలి, ఇలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. నోడల్ ఈక్వేషన్ చాలా ఈజీగా రాయొచ్చు. నోడల్ ఈక్వేషన్ అంటే కేసీఎల్, మెష్ ఈక్వేషన్ అంటే కేవీఎల్. సో ఈ మెథడ్స్ యూజ్ చేసి మనం రాయొచ్చు. ఓకే, అంటే ఈ మెథడ్స్ యూజ్ చేయడం, నోడల్ అనాలిసిస్ యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయొచ్చు కదా. నోడల్ ఈక్వేషన్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి వస్తుంది. అలానే మెష్ అనాలిసిస్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో నుంచి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇక్కడ వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టే మ్యాథమెటికల్ మోడలింగ్ అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో వస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చే మోడల్, ఇక్కడ వచ్చే మోడల్ డిఫరెన్స్ ఉంటుంది. మనం అప్లై చేసే మెథడ్ ని బట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మారిపోతుంది. ఇది మారుతుంది కాబట్టి మ్యాథమెటికల్ మోడలింగ్ ఈస్ నాట్ ఏ యూనిక్ రిప్రజెంటేషన్. అంటే ఒక సిస్టమ్ కి ఒకటే ఒక మ్యాథమెటికల్ మోడల్ ఉండదు, 2 ఉండొచ్చు, లేదు 3 కూడా ఉండొచ్చు. ఓమ్స్ లా కూడా యూజ్ చేసి చేయొచ్చు. అంటే ఓమ్స్ ఇంటర్నల్ బిల్డ్ లేని ఇంకా పెద్ద కాంప్లికేటెడ్ సర్క్యూట్కి వెళ్ళాం అనుకోండి, ఇంకా మనకి ఈక్వేషన్స్ ఫార్మేషన్స్ అనేవి మారిపోతాయి. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఇంకా మనకి రిడక్షన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇలా మనం ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటూ వెళ్ళామంటే ఈక్వేషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది స్టెప్ బై స్టెప్. సో ఈక్వేషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నాట్ ఏ యూనిక్ రిప్రజెంటేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇది థర్డ్ ఫీచర్. ఇంకా ఫోర్త్ వన్ ఇస్ వీఆర్ అజ్యూమింగ్ దట్ అజంప్షన్ ఏంటంటే ఇక్కడ అజంప్షన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాజల్ సిస్టమ్. వీఆర్ అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ఎ కాజల్ సిస్టమ్. కాజల్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే ఇవన్నీ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో వస్తుంది ఇన్ డీటెయిల్ గా. ఇక్కడ మనకి ఎంతవరకు మీకు అర్థం అవ్వడానికి సింపుల్ గా చెప్తున్నాను. కాజల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రెసెంట్ వాల్యూ ఓన్లీ. ప్రెసెంట్ వాల్యూ ఓన్లీ అంటే టీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. టీ మైనస్ అంటే ప్రీవియస్ వాల్యూ, దాని మీద డిపెండ్ కాదు. T+1 అంటే అది ఫ్యూచర్ వాల్యూ, ప్రీవియస్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ, వీటి మీద డిపెండ్ కాదు. ఓన్లీ ప్రెసెంట్ వాల్యూ మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. దీన్నే మనం 0, 0-, 0+, ఇలా మనకి 2 ఉంటాయి ట్రాన్సియెంట్స్ లో చెప్తారు నెట్వర్క్స్ లో. సో ప్రెసెంట్ వాల్యూ అట్ దట్ టైం నేను అందుకే ఇక్కడ 0 పెట్టలేదు, ఫస్ట్ టైం చెప్పాను. ఎందుకంటే ఇదే మనకి క్లియర్ గా డెఫినేషన్ ఏంటంటే కాజల్ సిస్టమ్ అంటే ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ వాల్యూ అండ్ ఫ్యూచర్ వాల్యూ, ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రెసెంట్ వాల్యూ మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది అంటే కాజల్ సిస్టమ్ అంటే ప్రెసెంట్ కండిషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, ప్రీవియస్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉండదు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వీఆర్ అజ్యూమింగ్ దట్ దెర్ ఈస్ నో ఇనిషియల్ వాల్యూస్. అంటే మ్యాథమెటికల్ మోడలింగ్ రాసేటప్పుడే వీఆర్ అజ్యూమింగ్ దట్ దెర్ ఈస్ నో ఇనిషియల్ వాల్యూస్. కాబట్టి మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసేటప్పుడు కండిషన్ ఏంటంటే ఇనిషియల్ వాల్యూస్ 0 అని చెప్తాం. రేషియో ఆఫ్ లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ అనేది విత్ ఎ కండిషన్ దట్ ఇనిషియల్ వాల్యూస్ ఆర్ 0. అర్థమైందా? కాజల్ సిస్టమ్ అంటే మీనింగ్ అది. సో ప్రెసెంట్ వాల్యూ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే ఈ ఈక్వేషన్ అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినా అవ్వచ్చు, ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అయినా అవ్వచ్చు. ఇది రైట్, ఇది ఆల్రెడీ తెలిసిందే, చాలాసార్లు చెప్పుకున్నాను కూడా. సో కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినా అవ్వచ్చు, లేదంటే ఇంటిగ్రల్ ఈక్వేషన్ అయినా అవ్వచ్చు. ఇంకా 6th పాయింట్ ఏంటంటే దీన్ని మనం మ్యాథమెటికల్ మోడలింగ్ ని మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ గా కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే స్టేట్ స్పేస్ మోడల్ గా అయినా కూడా కన్వర్ట్ చేయొచ్చు. స్టేట్ స్పేస్ మోడల్ అంటే ఇది కామన్, మ్యాథమెటికల్ మోడలింగ్ ఈ రెండింటికి కామన్ అనమాట. బేస్ అదే, మీరు ఈక్వేషన్ రాయగలిగితే ఇంకా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ స్టేట్ మోడల్ అనేది డిపెండింగ్ అపాన్ ద కండిషన్స్ యూ షుడ్ కన్సిడర్. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా మనకు ఐడియా ఉంది. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇనిషియల్ కండిషన్స్ మనం కన్సిడర్ చేయము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్లో. అప్పుడు కన్సిడర్ చేయమంటే ఇక్కడ కాజల్ సిస్టమ్ లో ఆల్రెడీ చెప్పేసాం, ఇనిషియల్ కండిషన్స్ నేను కన్సిడర్ చేయను అన్నప్పుడు ఇక్కడ మనం ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాల్సింది ఏంటంటే స్టేట్ స్పేస్ మోడల్ రాయలేము అని చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ నేను ఆల్రెడీ స్టేట్మెంట్ చెప్పాను, వీఆర్ అజ్యూమింగ్ దట్ దెర్ ఈస్ నో కాజల్ సిస్టమ్. ఈక్వేషన్ రాసేటప్పుడు మన అజంప్షన్ ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, ప్రీవియస్ వాల్యూ అంటే ఇనిషియల్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉండదు. ఇనిషియల్ వాల్యూ 0 అన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ ఒకటే మనం ఫామ్ చేయగలము, స్టేట్ మోడల్ ఫామ్ చేయలేము. ఒకవేళ ఈ అజంప్షన్ మనం తీసేసాం అనుకోండి, నాన్ కాజల్ సిస్టమ్ అనుకోండి, అప్పుడు కావాలంటే స్టేట్ మోడల్ రాయొచ్చు. అర్థమైందా? సో కాబట్టి కండిషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాజల్ సిస్టమ్, స్టేట్ మోడల్ నాన్ కాజల్ సిస్టమ్ అనేది గుర్తుండాలి. ఓకే, సో ఇవి మనకి ఫీచర్స్, దానికి సంబంధించిన మెయిన్ మ్యాథమెటికల్ మోడల్ కి సంబంధించిన మెయిన్ పాయింట్స్. ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, బికాస్ మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్లో ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి అక్కడ ఎక్కువ టైం పడుతుంది. సో ఈ రోజు క్లాస్ లో మనం ఇక్కడ వరకు నేర్చుకుంటాం. నెక్స్ట్ క్లాస్ లో
ఈక్వేషన్ ఈ సర్క్యూట్ నుంచి ఈక్వేషన్స్ ఎలా ఫామ్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే రైట్. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లోకి వెళ్ళిపోదాం. కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నెక్స్ట్ టాపిక్. కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మరి కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఏంటి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి, డిఫైన్ చేయాలంటే లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ అట్ ఇనిషియల్ కండిషన్స్ 0. ఇది బేసిక్ డెఫినేషన్. ఓకేనా, ఇనిషియల్ కండిషన్స్ 0 అనేది బేసిక్ డెఫినేషన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఓకే, సో మరి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఇక్కడ లాస్ట్ క్లాస్ లో మనం క్లోజ్ లూప్ డయాగ్రామ్ కూడా ఆల్రెడీ డ్రా చేసాం. మీకు ఇంకొంచెం ఒక్కసారి క్లారిటీ కోసం మళ్ళీ ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. లాస్ట్ క్లాస్ డ్రా చేసిన బ్లాక్ డయాగ్రామ్. ఓకే, సో ఇందులో కంట్రోలర్ ఉంటుంది, ఇది సిస్టమ్, కంట్రోలర్ సిస్టము, ఇది ఫీడ్బ్యాక్ ఎలిమెంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చే సిగ్నల్ ఏమంటాం అంటే ఎర్రర్ సిగ్నల్ అంటాం. ఎర్రర్ సిగ్నల్ కంట్రోలర్ కి ఇచ్చే సిగ్నల్ ఎర్రర్ సిగ్నల్. మరి సిస్టమ్ కి ఇచ్చే సిగ్నల్ ఏమంటారు, ఎర్రర్ సిగ్నల్ కాదు. సిస్టమ్ కి ఇచ్చే సిగ్నల్ కంట్రోలర్ నుంచి బయట వస్తుంది కాబట్టి దీన్నే మనం యాక్టివేటింగ్ సిగ్నల్ అంటాం. యాక్టివేటింగ్ సిగ్నల్ ఇక్కడ రాస్తున్నాను. యాక్టివేటింగ్ సిగ్నల్. సో సిస్టమ్ కి ఇచ్చే సిగ్నల్ ఏంటంటే యాక్టివేటింగ్ సిగ్నల్ అంటాం. ఓకే, ఇంకా మిగతావన్నీ ఆల్రెడీ చెప్పింది. రెఫరెన్స్ ఇన్పుట్, రెఫరెన్స్ అవుట్పుట్. ఇక్కడ ఫీడ్బ్యాక్ నుంచి వస్తుంది కాబట్టి ఫీడ్బ్యాక్ సిగ్నల్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఫీడ్బ్యాక్స్ అనేది ఉంటుంది. సో ఇది ఫీడ్బ్యాక్ సిగ్నల్ అంటాం. ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఇవి బ్లాక్ డయాగ్రామ్ లో మనం రిప్రజెంట్ చేసేది. సో ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. మరి ఇక్కడ R(s) అనగా రెఫరెన్స్ ఇన్పుట్ అన్నప్పుడు R(s) తో రిప్రజెంట్ చేస్తాము. అవుట్పుట్ అంటే C(s) తో రిప్రజెంట్ చేస్తాం. అంటే S తో రిప్రజెంట్ చేస్తాం అంటే లాప్లాస్ ఆల్రెడీ అప్లై చేసామని మన మీనింగ్. లేదు సార్ నాకు టైం డొమైన్ లో కావాలి అనుకుంటే, టైం డొమైన్ లో రాయాలనుకుంటే ఏం రాస్తాం, R(t) రాస్తాం, C(t) రాస్తాం. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ నేను మనం మెన్షన్ చేసిన టాపిక్ లో మెన్షన్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్. లాప్లాస్ అంటే ఈ టర్మ్స్ డైరెక్ట్ గా తీసేసుకోవాలి. సో కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ T(s) అని రాస్తున్నాను S డొమైన్ లో, C(s) బై R(s). ఇది మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ బేసిక్ ఫార్ములా, బేసిక్ జనరల్ ఫార్ములా. సో ఇందులో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లేదంటే మీకు దీని ఏమంటాం, అవుట్పుట్ అంటాం, లేదంటే రెస్పాన్స్, రిక్వైర్డ్ అవుట్పుట్ అంటాం. దీని అనేది మనం రిక్వైర్డ్ అవుట్పుట్ లేదంటే రెస్పాన్స్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం, ఇన్పుట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్పుట్. ఇవన్నీ ఎందుకు నేను స్పెసిఫై చేస్తున్నా అంటే టర్మినాలజీ మీకు కొంచెం అర్థం అవ్వాలి. క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాడు అడిగే క్వశ్చన్ ఇంపల్స్ రెస్పాన్స్ అంటాడు. ఇంపల్స్ రెస్పాన్స్, ఈ టర్మినాలజీ తెలిస్తేనే మనకి దీనికి మీనింగ్ అర్థమవుతుంది. అందుకని ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నాను. కొంతమందికి తెలిసే ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను స్పెసిఫై చేయడానికి మీనింగ్ ఏంటంటే ఇంపల్స్ రెస్పాన్స్ అంటే అర్థం అవ్వాలి. ఇంపల్స్ రెస్పాన్స్ అంటే వాడు ఇచ్చింది రెస్పాన్స్ అంటే అవుట్పుట్ ఇచ్చాడు. ఇన్పుట్ ఏముంది, ఇంపల్స్ ఉంది. అర్థమవుతుందమ్మా? సో ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఇన్పుట్ అనేది ఇంపల్స్ అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో ఇంపల్స్ అనేది ఇన్పుట్, ఇది వచ్చి మనకి అవుట్పుట్. ఓకే, అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇంపల్స్ రెస్పాన్స్ అంటే అవుట్పుట్ ఇచ్చాడు. ఓకే, ఈ మొత్తం సెంటెన్స్ అంతా కలిపి మనం తీసుకుంటే వాడు ఇచ్చింది అవుట్పుట్ ఇచ్చాడు అని. ఓకేనా, రెస్పాన్స్ అనగానే మన అవుట్పుట్, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఇంపల్స్ రెస్పాన్స్ అనగానే అవుట్పుట్ వాడు ఇచ్చాడు. మరి అక్కడ ఇన్పుట్ ఏంటి అంటే ఇంపల్స్ సిగ్నల్. ఇన్పుట్ అనేది ఇంపల్స్ సిగ్నల్. అలానే స్టెప్ రెస్పాన్స్ అన్నప్పుడు అవుట్పుటే వాడు మెన్షన్ చేసింది అవుట్పుటే. మరి ఇన్పుట్ ఏమి ఇచ్చాడు సిస్టమ్ కి అంటే స్టెప్ ఇన్పుట్ ఇచ్చాడు. దిస్ ద స్టెప్ ఇన్పుట్. అర్థమైందమ్మా? అలానే మనకి పారాబోలిక్ రెస్పాన్స్, ర్యాంప్ రెస్పాన్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చాడు. ఇవన్నీ మనకు టర్మినాలజీ ఐడియా ఉండాలి. ఐడియా ఉంటేనే మనం ఆ కాన్సెప్ట్ క్లియర్ గా మనకు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. ఓకే, సో మరి ఇప్పుడు ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఎలా రాయాలి అది చూద్దాం. ఇంపల్స్ రెస్పాన్స్ ఇందాక చెప్పినట్టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ T(s) is equal to C(s) by R(s). దీని నుంచి మనం అవుట్పుట్ రాయాలి, రెస్పాన్స్ రాయాలంటే C(s) is nothing but T(s) into R(s). ఇది మనకి రెస్పాన్స్. ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ ఏది ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని దీని పేరు మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ రైట్ ఇంపల్స్ సిగ్నల్, ఇంపల్స్ రెస్పాన్స్ అనుకోండి, T(s) is equal to ఇంపల్స్ రెస్పాన్స్ C(s) is equal to T(s)
ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ ని మనం ఎలా రాయాలి? ఇక్కడ ఇంపల్స్ సిగ్నల్ కి ఆర్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? లాప్లాస్. మళ్ళీ ఇంపల్స్ కి లాప్లాస్ అప్లై చేస్తే 1 వస్తుంది. అంటే మీకు ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్ అంటాం. దీనికోసమే ఇక్కడ రాస్తున్నాం. మళ్ళీ ఇక్కడ స్టెప్ రెస్పాన్స్ అనుకోండి. స్టెప్ రెస్పాన్స్ అని అడిగాడు అనుకోండి. స్టెప్ రెస్పాన్స్ అంటే సి ఆఫ్ ఎస్ వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ. టీ ఆఫ్ ఎస్ ఇంటూ స్టెప్ రెస్పాన్స్ అన్నాడు కాబట్టి స్టెప్ రెస్పాన్స్ అయితే 1/s అవుతుంది. ఇంపల్స్ స్టెప్. ర్యాంప్ రెస్పాన్స్ మళ్ళీ మీకు ఒక టేబుల్ ఫామ్ చేసి ఇస్తానండి, కంఫర్టబుల్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో టీ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/s². ఓకే, ర్యాంప్ రెస్పాన్స్. పారాబోలిక్ రెస్పాన్స్, పారాబోలిక్. సో ఇవన్నీ ఈ టర్మినాలజీ అని కొంచెం తెలిసి పెట్టుకోవాలి ఈజీగా ఆన్సర్ చేయడానికి. మీరు అది కన్ఫ్యూజ్ అయ్యారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకనే ప్రతి చిన్న పాయింట్ ని ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాను మనం, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని. ఓకే, సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఇక్కడ మనం రెస్పాన్సెస్ రాసింది లాప్లాస్ డొమైన్ లో, అంటే ఎస్ డొమైన్ లో రాసాం. లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ ఎంత అంటే 1. లాప్లాస్ ఆఫ్ స్టెప్ అంటే 1/s. లాప్లాస్ ఆఫ్ ర్యాంప్ అంటే 1/s². పారాబోలిక్ అయితే 1/s³. ఇక్కడ ఒక ఆర్డర్ చూడండి, 1/s, 1/s², 1/s³. సో మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఇంపల్స్, స్టెప్, ర్యాంప్, పారాబోలా, ఈ ఆర్డర్ మీరు ఇదే ఆర్డర్ లో గుర్తుపెట్టుకోగలిగితే ఐఎస్ఆర్పి ఆర్డర్ లో గుర్తుపెట్టుకోగలిగితే ఐఎస్ఆర్పి. ఓకేనా? ఈ ఆర్డర్ లో మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనం ఆర్డర్ ఈజీగా రాయొచ్చు. 1/s, 1/s², 1/s³. సో ఇది ఓకేనా. ఇంపల్స్ రెస్పాన్స్ ని జనరల్ గా ప్రాక్టికల్ గా తీసుకుంటే ఎలా రిప్రజెంట్ చేస్తామంటే షాక్ అంటాం. మనకి షాక్ కొడుతుంది కదా, కరెంట్ షాక్, ఎలక్ట్రిక్ షాక్. ఆ షాక్ రిప్రజెంట్ చేసేదే ఇంపల్స్ రెస్పాన్స్. ఆ షాక్ ని ప్రాక్టికల్ గా షాక్ ని రిప్రజెంట్ చేసేది మనం ఇక్కడ ఇంపల్స్ రెస్పాన్స్, ఇంపల్స్ తో రిప్రజెంట్ చేస్తాం. షాక్ అనేదాన్ని ఇంపల్స్ రెస్పాన్స్ తో, ఇంపల్స్ సిగ్నల్ తో రిప్రజెంట్ చేస్తాం. మరి స్టెప్ అనేది ప్రాక్టికల్ గా ఏం చెప్తారంటే సడన్ చేంజ్ అంటే సడన్ గా స్విచ్ ఆపేయడము, ఆన్ చేయడము, ఏదైనా ట్రిప్ అవడము, ఇలాంటి సడన్ చేంజెస్ ఏమైనా జరిగినప్పుడు అలాంటి వాటిని మనం కంట్రోల్ సిస్టమ్ లో అనాలిసిస్ చేయడానికి ఎలా తీసుకుంటాం అంటే స్టెప్ సిగ్నల్ గా కన్సిడర్ చేస్తాం. ఇంపల్స్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం, జస్ట్ ఒక సిగ్నల్ అంతే. t=0 దగ్గర మనకు ఆ సిగ్నల్ వస్తుంది అని రిప్రజెంట్ చేస్తాం. స్టెప్ సిగ్నల్ అనుకోండి, జస్ట్ రిప్రజెంట్ లైక్ దిస్. స్టెప్ సిగ్నల్ అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏ ఉంటుంది అనమాట, యాంప్లిట్యూడ్ ఏ. ర్యాంప్ సిగ్నల్ అంటే దీన్ని ఎలా చెప్తాం అంటే వెలాసిటీ సిగ్నల్ అంటాం. అంటే స్పీడ్ కి రిలేటెడ్ గా ఉంటుంది, స్పీడ్ కి రిలేటెడ్ గా, డిస్టెన్స్, స్పీడ్ ఇలాంటివన్నీ దానికి సంబంధించింది. అలాంటిదే డైరెక్ట్ గా యాక్సలరేషన్ సిగ్నల్ అనే ఒకటి ఉంటుంది. యాక్సలరేషన్ అంటే ప్రాక్టికల్ గా ఉన్న వాటిని మనం ఏ విధంగా మనం ఇక్కడ అనాలిసిస్ తీసుకొస్తున్నాం అనేది ఇక్కడ నేను చెప్పాను, రైట్. మరి ర్యాంప్ సిగ్నల్ అంటే దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం సిగ్నల్ ని. ఓకే, పారాబోలిక్ సిగ్నల్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇవి మనకి బేసిక్ గా టెస్ట్ సిగ్నల్స్ అంటే ఈ 4 ఉంటాయి. ఈ 4 మనకి టెస్ట్ సిగ్నల్స్. అంటే ఒక సిస్టమ్ మనం అనలైజ్ చేయాలి అంటే ఇన్పుట్స్ ఈ 4 ఇవ్వాలి. నేను ఇందాక చెప్పాను కదా, టైం డొమైన్. ఇవన్నీ ఈ 4 టైం డొమైన్ లో అనలైసిస్ చేయడానికి యూజ్ చేసే ఇన్పుట్ సిగ్నల్స్ టైం డొమైన్ లో. అంటే ఇక్కడ మళ్ళీ మనకి లాస్ట్ ఇంతకు ముందు చెప్పినట్టు టైం డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ లో స్టడీ స్టేట్ ని అనలైజ్ చేస్తామా, లేదంటే రెస్పాన్స్ ని అనలైజ్ చేస్తాం, స్టెబిలిటీని అనలైజ్ చేస్తామా, రెస్పాన్స్ ని అనలైజ్ చేస్తామా అనేది కూడా క్లారిటీ ఉండాలి. ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ, స్టెబిలిటీని అనలైజ్ చేయడానికి టైం డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ రెండూ ఉంటుంది. అలానే రెస్పాన్స్ ని అనలైజ్ చేయడానికి కూడా టైం డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ ఉంటుంది. మరి ఇవన్నీ దేని కింద వస్తుంది అంటే టైం డొమైన్ కింద వస్తుంది. రెస్పాన్స్ ని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ఆల్రెడీ ఇచ్చిన సిస్టమ్ స్టేబుల్ గా ఉంది, దాని యొక్క రెస్పాన్స్ ని మనం స్టడీ చేయడం కోసం ఇవన్నీ తీసుకుంటాము. ఓకే, సో మీరు ఆ ఇంటర్లింక్ చేసుకోవాలి. ప్రీవియస్ టాపిక్ కి ఇప్పుడు చెప్తున్న టాపిక్ ఎక్కడ రిలేట్ అవుతుంది అనేది కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసి పెట్టుకోవాలి. నేను చెప్పినట్టుగా ఆలోచించారంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే, అప్పుడు మీరు ఎక్కడ ఏ టాపిక్ లో ఎలా అడిగినా మీరు ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు అనమాట. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఇవి. ఓకే, సో టైం డొమైన్ లో రెస్పాన్స్ అనాలిసిస్ కి యూజ్ చేసేవి ఈ టెస్ట్ సిగ్నల్స్. ఓకే, ఆల్రెడీ స్టేబుల్ అనే సిస్టమ్ అనలైజ్ చేస్తాం. సో ఇవి మనకి బేసిక్ గా. ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ మీకు చాలా ఇంపార్టెంట్ గా యూజ్ అయ్యే స్టెప్ ఒకటి ఉంది, అది ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఇది గుర్తుపెట్టుకున్నా, ఇది చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగాడు. ఏంటంటే ఇంపల్స్ సిగ్నల్, స్టెప్ సిగ్నల్, ర్యాంప్ సిగ్నల్ ఉన్నాయి కదా, పారాబోలిక్ సిగ్నల్. వీటిలో జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగేది ఏంటంటే స్టెప్ సిగ్నల్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, లేదు స్టెప్ సిగ్నల్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, ఇలా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అలానే ర్యాంప్ సిగ్నల్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, లేదంటే ర్యాంప్ సిగ్నల్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, ఇలా ప్రతి సిగ్నల్ కి ఈ మధ్య ఇంటర్లింక్ అడుగుతున్నాడు. సో ఇది గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఇక్కడ ఒక షార్ట్ కట్ ని గుర్తుపెట్టుకుంటాం.
ఇంటిగ్రేషన్ అంటే ఇలానే కదా రాస్తాం. ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, పై నుంచి ఇలా స్టార్ట్ చేశాను. ఓకే, డిఫరెన్షియేషన్ స్మాల్ డి రాస్తాను. డిఫరెన్షియేషన్, ఇది డిఫరెన్షియేషన్. ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ అయితే డౌన్వర్డ్స్ వెళ్ళాలి, డిఫరెన్షియేషన్ అయితే అప్వర్డ్స్ వెళ్ళాలి. ఇది మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. అంటే డి బై డిటి ఆఫ్ స్టెప్ సిగ్నల్ అని అడిగాడు అనుకోండి, డి బై డిటి ఆఫ్ స్టెప్ సిగ్నల్ అంటే డిఫరెన్షియేషన్. స్టెప్ సిగ్నల్ డిఫరెన్షియేట్ చేస్తే పైకి వెళ్ళాలి, ఇంపల్స్. ఓకే, స్టెప్ సిగ్నల్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఇంపల్స్ వస్తుంది. ఓకే, అలానే ఇంకోటి చూద్దాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ ర్యాంప్ సిగ్నల్. ర్యాంప్ సిగ్నల్ ఇంటిగ్రేట్ చేస్తే, ర్యాంప్ ఇంటిగ్రేషన్ అంటే డౌన్వర్డ్స్ రావాలి, పారాబోలిక్. ఇలా మీరు ఏదైనా రాసుకోండి, ఈజీగా రాయొచ్చు. ఈ యొక్క కాన్సెప్ట్ గుర్తుంటే ఇంటిగ్రేషన్ ఎలా రాయాలి, డిఫరెన్షియేషన్ ఎలా రాయాలి, డిఫరెన్షియేషన్ పైకి ఇంటిగ్రేషన్, ఇది షార్ట్ కట్ మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంపల్స్ సిగ్నల్ ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంపల్స్ సిగ్నల్ ని వేయింగ్ ఫంక్షన్ అని కూడా అంటాము. మనకి ఎలక్ట్రానిక్స్ లో చెప్తారు ఇది వేయింగ్ ఫంక్షన్ అని. సో దాంతో కూడా రిప్రజెంట్ చేయొచ్చు, డెల్టా ఫంక్షన్, వేయింగ్ ఫంక్షన్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, డెల్టా ఫంక్షన్ అని కూడా చెప్తాం. సో ఇలా మనకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఈ షార్ట్ కట్ మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారంటే డైరెక్ట్ గా మనం ఆన్సర్స్ రాయొచ్చు. కొన్నిసార్లు డైరెక్ట్ గా థియరీ క్వశ్చన్లు వస్తుంటాయి, ఇలా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ డైరెక్ట్ గా వస్తున్నాయి. కొన్నిసార్లు ఇంపల్స్ స్టెప్ రెస్పాన్స్ ఇస్తాడు. స్టెప్ రెస్పాన్స్ వాడు మెన్షన్ చేసేస్తాడు, గివెన్ స్టెప్ రెస్పాన్స్. ఓకే, క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది గివెన్ స్టెప్ రెస్పాన్స్ అని ఇచ్చేసి దానికి మనకి ర్యాంప్ రెస్పాన్స్ కనుక్కోండి అంటాడు. ర్యాంప్ రెస్పాన్స్ ఇలా వస్తుంటాయి. అంటే గివెన్ స్టెప్ రెస్పాన్స్ అంటే ఈక్వేషన్ ఇచ్చేస్తాడు, ఇక్కడ ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఫంక్షన్ ఇస్తాడు. ఈక్వేషన్ కన్నా కూడా మనకు క్లియర్ గా ఫంక్షన్ అనేది మెన్షన్ చేస్తాడు. స్టెప్ రెస్పాన్స్ ఫంక్షన్ ఇస్తాడు, దానికి ర్యాంప్ రెస్పాన్స్ కనుక్కోమంటాడు. అప్పుడు ఈ షార్ట్ కట్ మీరు యూజ్ చేసి కూడా చేయొచ్చు. లేదు సార్ మాకు ఇది కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే బేసిక్ మెథడ్ ఉన్నాయి, అది కూడా మనం క్లాస్ లో డిస్కస్ చేస్తాం. దాన్ని యూజ్ చేసి కూడా మనం కంప్లీట్ చేయొచ్చు ఆ క్వశ్చన్ ని. కానీ ఎక్కువగా మనకి ఈ షార్ట్ కట్ యూజ్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంపల్స్ స్టెప్, ర్యాంప్, పారాబోలా అనేది మనం ఎలా యూజ్ చేయాలనేది. ఓకేనా? సో ఇది మనకి మేజర్ గా కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్. అంటే దీని మీద మనకి ఎక్కువగా థియరీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి దీనికి సంబంధించింది ఇది. నేను ఇందాక చెప్పాను కదా మీకు టేబుల్ ఇస్తాను అనేది, ఆ టేబుల్ ఇప్పుడు రాసేసుకోండి ఫాస్ట్ గా. ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపికే, టైం డొమైన్, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? సో ఇది మనకి టేబుల్. ఈ టేబుల్లో కాలమ్స్ 3 తీసుకున్నాను ఇక్కడ. మీకు కావాలంటే ప్రాక్టికల్ ఓకే సరిపోతుందండి ఈ 3. ఓకే, దీనిలో మనకి ఇంపల్స్, ఫస్ట్ థింగ్ ఇంపల్స్, నెక్స్ట్ స్టెప్ ర్యాంప్, పారాబోలా. ఆర్డర్ ఇలానే గుర్తుండాలి, మీరు ఎక్కడ చదివినా ఎలా నేర్చుకున్నా ఆర్డర్ ఇదే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం డొమైన్ లో రిప్రజెంట్ చేయాలంటే డెల్టా టీ, వేయింగ్ ఫంక్షన్ ఆర్ డెల్టా ఫంక్షన్ అని కూడా అంటాం. స్టెప్ ఫంక్షన్ యూ ఆఫ్ టీ తో రిప్రజెంట్ చేస్తాం టైం డొమైన్ లో. ఓకే, అలానే ర్యాంప్ ఫంక్షన్ అంటే టీ ఇంటూ యూ ఆఫ్ టీ. ఈ ఫంక్షన్ మర్చిపోవద్దండి, టీ ఉండాలి కంపల్సరీగా, టీ ఉంటేనే ర్యాంప్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ పారాబోలిక్ ఫంక్షన్ t² ఇంటూ యూ ఆఫ్ టీ, ఇంటూ యూ ఆఫ్ టీ. ఈ t²/2 ఉంటేనే మనకు ఆ లాప్లాస్ అనేది మనకు అలా వస్తుంది అనమాట. ఇందాక చెప్పాం కదా 1/s, 1/s², 1/s³. ఇలా ఆర్డర్ గుర్తుండాలి అంటే ఇక్కడ మనకి ఫంక్షన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. t²/2 ఉండాలి ఖచ్చితంగా. t²/2 ఎక్కువగా మనకు వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, డైరెక్ట్ గా రాయొచ్చు. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఈ రెండింటి రిలేషన్ చూసుకోండి. ఒకవేళ ఇక్కడ నాకు టీ లేదనుకోండి, సారీ 2 లేదనుకోండి, 2 లేకపోతే డినామినేటర్ 2 లేకపోతే ఇక్కడికి వస్తుంది, న్యూమరేటర్కి వస్తుంది, బికాస్ లాప్లాస్ కదా. ఓకేనా? ఆ ఫ్యాక్టర్ మనం మల్టిప్లై చేసుకోవాలి. అంటే నాకు t²/u ఆఫ్ టీ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఈ ఫామ్ లోకి మార్చాలంటే ఏం చేస్తాను, 2/2 ఇంటూ t²u ఆఫ్ టీ రాస్తాను. అప్పుడు నాకేమొస్తుంది, 2 ఇంటూ t²/2 ఇంటూ u ఆఫ్ టీ. ఓకే, సో ఇప్పుడు ఇది మన ఫంక్షన్. అంటే వాడు ఇచ్చిన ఫంక్షన్ నేను మార్చుకున్నాను, నాకు కంఫర్టబుల్ గా ఉండేలాగా నేను మార్చుకున్నాను. ఇక్కడ t² అనేది రాసాము, t²u ఆఫ్ టీ. దాన్ని ఏం చేశాను, నేను మల్టిప్లై చేసుకున్నాను, 2తో మల్టిప్లై చేసి ఇలా రాశాను. రాసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ ఎలా మార్చుకోవచ్చు, 2 అనేది బయట తీసుకున్నాం, t²/2 ఇంటూ యూ ఆఫ్ టీ. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చేసింది కదా, కాబట్టి దీనికి లాప్లాస్ అప్లై చేస్తే 2 ఇంటూ 1/s³. అందుకే నేను చెప్పింది ఇక్కడ 2 లేదనుకోండి న్యూమరేటర్ లో 2 వస్తుందండి. కాబట్టి ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవి మనకి స్టాండర్డ్ టెస్ట్ సిగ్నల్స్. ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సిగ్నల్ రిప్రజెంట్, ఇది ఆల్రెడీ చెప్పేసాను అండి, ఇబ్బంది ఏం లేదు.
సో ఇలా రిప్రజెంట్ చేస్తాం అనేసి, ర్యాంప్ సిగ్నల్ అయితే ఇలా రిప్రజెంట్ చేస్తాం, పారాబోలిక్ అయితే ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ మనకి బేసిక్ గా సిగ్నల్స్ సంబంధించిన, టెస్ట్ సిగ్నల్స్ సంబంధించిన మెయిన్ టాపిక్ అన్నమాట. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓకే రైట్, రబ్ చేస్తాను. నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చెప్పండి ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఎలా రాయాలో. ఇంపల్స్ రెస్పాన్స్, ఇంపల్స్ రెస్పాన్స్, ఇంపల్స్ రెస్పాన్స్ అంటే సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు టి ఆఫ్ ఎస్ ఇంటూ 1, అంతే కదా. ఇంపల్స్ రెస్పాన్స్ యొక్క ఇన్పుట్, ఇంపల్స్ సిగ్నల్ యొక్క ఇన్పుట్, ఆర్ ఆఫ్ ఎస్ అంటే ఇన్పుట్, ఇన్పుట్ లాప్లాస్ ఇంపల్స్ కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. సో ఇది మన కాన్సెప్ట్. మరి ఇక్కడ కండిషన్ మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసి చూడండి, ఏం ఇక్కడ రిలేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మనం చాలా సార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎస్ డొమైన్ లో ఉందా లేదా, ఇక్కడ ఎస్ డొమైన్ లో ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎస్ డొమైన్ లో కావాలంటే ఇంపల్స్ రెస్పాన్స్ కూడా మనకి ఎస్ డొమైన్ లో, లేదంటే ఇట్లా రాసండి ఇంపల్స్ రెస్పాన్స్. ఓకే, ఒక్క నిమిషం మీకు ఈజీగా గుర్తుండడం కోసం, ఇది కన్ఫ్యూజన్స్ లేకుండా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్. ఇలా గుర్తుపెట్టుకోనమా, మనకి ఎగ్జామ్ లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే మీనింగ్ ఒకటే ఇక్కడ, ఇదే కాన్సెప్టే. ఓకే, సో మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి అంటే ఏం చేయాలంటే, వాడిచ్చిన ఇంపల్స్ రెస్పాన్స్ ని లాప్లాస్ అప్లై చేస్తే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ స్టేట్మెంట్ లో మీనింగ్ ఏంటంటే, ఈ ఇచ్చిన ఫంక్షన్స్ రెండు టైం డొమైన్ లో ఉన్నాయా, ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటే ఎస్ డొమైన్, వాడిచ్చింది టైం డొమైన్ లోనా ఎస్ డొమైన్ లోనా అనేది గుర్తుండాలి. ఓకే, ఇక్కడ మీరు కాన్సెప్ట్ చూసారంటే మీకు అర్థమవుతుంది, ఇది ఇస్ నథింగ్ బట్ టైం డొమైన్. ఓకే, సో టైం డొమైన్ లోనే ఇక్కడ నేను రిప్రజెంట్ చేసిన ఈ ఫార్ములా మొత్తం టైం డొమైన్. ఐ థింక్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అంటే ఇంపల్స్ రెస్పాన్స్ వాడిచ్చాడు, ఆ ఇచ్చిన ఇంపల్స్ రెస్పాన్స్ టైం డొమైన్ లోనే ఉంది. మనకు ఆన్సర్ కావాల్సింది టైం డొమైన్ లోనే, ఎస్ డొమైన్ లో కాదు, టీ ఆఫ్ ఎస్ లో కాదు, టైం డొమైన్ లో కావాలి. టైం డొమైన్ లో కావాలంటే ఏం చేస్తాం, వచ్చిన ఎస్ ఫంక్షన్ ని ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే మనకి టైం డొమైన్ లో వస్తుంది. సో కాబట్టి టైం డొమైన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ కి రిలేషన్ అది. కానీ ఇక్కడ మనం రాసిన స్టేట్మెంట్ మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి అంటే వాడిచ్చిన ఇంపల్స్ రెస్పాన్స్ ని లాప్లాస్ అప్లై చేస్తే, మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. అంటే సార్ ఇక్కడ మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సార్, ఎట్లా సార్ అనేది మీకు ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. లాస్ట్ క్లాస్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, గుర్తుందా? లాస్ట్ మన క్లాస్ ఎండ్ చేసేటప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంపల్స్ రెస్పాన్స్ గివన్ అని ఇక్కడ రాస్తానండి. ఇంపల్స్ రెస్పాన్స్ ఈస్ e⁻⁵t అని చెప్పి ఒకటి రాశాను, గుర్తుందా? లాస్ట్ క్లాస్ లో చెప్పింది ఇదే, e⁻⁵t. దీనికి ఏం కనుక్కోమన్నాము, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమని. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి అని అడిగాం, గుర్తుందమ్మా? సో ఇది ఇప్పుడు ఇక్కడ రాసిన ఈక్వేషన్ దీన్ని కంపేర్ చేసుకోండి, వాడు ఎలా క్వశ్చన్ అడుగుతున్నాడు, మనం ఏం కనుక్కోవాలి. ఓకే రైట్, ఒకసారి చూడండి. ఇది క్వశ్చన్ లాస్ట్ క్లాస్ లో మీరు వర్క్ చేయడమా, దీని మీద వర్కౌట్ చేయండి అని చెప్పాను. సో ఇంపల్స్ రెస్పాన్స్ e⁻⁵t ఇంటూ u ఆఫ్ టీ కూడా రిప్రజెంట్ చేస్తారు కొన్నిసార్లు. ఓకే, సో ఇంపల్స్ రెస్పాన్స్ e⁻⁵t ఇంటూ u ఆఫ్ టీ. అయితే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి అని అడిగాడు, ఆ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అడిగాడు. సో ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చేసాడు, ఏ ఫంక్షన్ లో ఉంది, టైం డొమైన్ లో ఉంది. టైం డొమైన్ లోనే వాడు మెన్షన్ చేశాడు. మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జనరల్ గా రాసేటప్పుడు ఏం చేస్తాం మనం, లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్. అంటే మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, లాప్లాస్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఎస్ డొమైన్ లో నాకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది, అంతేనా? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎస్ డొమైన్ లో వస్తుంది. బికాస్ లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ అంటే ఇక్కడ ఎస్ డొమైన్ లో వస్తుంది, ఇక్కడ ఎస్ డొమైన్ కాబట్టి ఫైనల్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకు వచ్చేది ఎస్ డొమైన్ లోనే. కాబట్టి వాడిచ్చిన టైం డొమైన్ ని మనం ఎస్ డొమైన్ లోకి తీసుకొస్తున్నాం. అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఎస్ డొమైన్ లోనే వచ్చేస్తుంది. ఈ ఫార్ములా మనం యూజ్ చేసామంటే డైరెక్ట్ గా మనకి ఎస్ డొమైన్ లోకి వచ్చేస్తుంది, రైట్? సో ఎస్ డొమైన్ లోకి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్. ఇది ఇంపల్స్ రెస్పాన్స్, దీనికి లాప్లాస్ అప్లై చేయాలి. లాప్లాస్ అప్లై చేస్తే e⁻⁵t, లాప్లాస్ ఏమవుతుంది, 1/s+5. e⁻⁵t కి లాప్లాస్ s+1/s+5. సో దిస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో e⁻⁻t కి లాప్లాస్ అప్లై చేస్తే 1/s+5.
ఈ 1/s + 5 ట్రాన్స్ఫర్ ఫంక్షన్, సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇదే, దీనికి ఆన్సర్ ఇది. ఓకేనా, లాస్ట్ క్లాస్ ఇచ్చిన దానికి ఆన్సర్ ఇది, అర్థమైంది అనుకుంటా. సో లాస్ట్ క్లాస్ లో మనం ఇంపల్స్ రెస్పాన్స్ మెన్షన్ చేస్తాం, e⁻−5t × u ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమన్నాం. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎస్ డొమైన్ లోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎస్ డొమైన్ లోనే వస్తుంది, బికాస్ లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్, కాబట్టి ఖచ్చితంగా మనకి ఎస్ డొమైన్ లోనే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేసామంటే డైరెక్ట్ గా మనకి ఎస్ డొమైన్ లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనకి ఇంపల్స్ రెస్పాన్స్ సంబంధించినంత వరకు మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమంటే ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయాలి. ఓకే రైట్, నౌ విల్ మూవ్ ఆన్ ఫర్దర్. ఒక 15 minutes లో అయిపోతుంది అమ్మా, ఎక్కువ టైం తీసుకోను. ఒక 15 minutes లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అనేది ఏంటో చూద్దాము. ట్రాన్స్ఫర్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రిప్రజెంట్ చేయాలంటే లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేసాం, అది బేసిక్ డెఫినేషన్. మరి స్టాండర్డ్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే 2 రకాల స్టాండర్డ్ ఫామ్స్ ఉన్నాయి మనకి. ఒకటి పోల్ జీరో ఫామ్ అని ఒకటి ఉంది. నెక్స్ట్ టైం కాన్స్టెంట్ ఫామ్ అని 2 రకాలుగా మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే ఎస్ డొమైన్ లోనే వస్తుంది, C/S/R is equal to, ఇక్కడ మనకి పోల్ జీరో ఫామ్, పోల్స్ జీరోస్ ఉండాలి. సో S+Z1 + S+Z2 అప్ టు మనం m అనుకుందాం. ఓకే, m టర్మ్స్ ఉంటాయి. ఓకేనా, అలానే మనకి S⁻R × S+P1 × S+P2 అప్ టు n టర్మ్స్ ఉంటాయి అనుకుందాం. దిస్ నథింగ్ బట్ పోల్ జీరో ఫామ్. నెక్స్ట్ అలానే టైం కాన్స్టెంట్ ఫామ్ అనుకోండి, సేమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టైం కాన్స్టెంట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే C/S/R is equal to K × 1 + STA. ఒక టర్మినాలజీ రావాలి కాబట్టి STB by S⁻R × 1 + S × T1 1 + S × T2. ఇవి మనకి టైం కాన్స్టెంట్ ఫామ్, పోల్ జీరో ఫామ్స్. ఇక్కడ ప్రతి టర్మ్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఆ టర్మ్ అనేది. పోల్ జీరో ఫామ్స్ లో పోల్స్ ఉండాలి, జీరోస్ ఉండాలి. రైట్, పోల్స్ అంటే ఏంటి? P1 P2, అలా ఎన్ని పోల్స్ ఉన్నాయి? n పోల్స్ ఉన్నాయి. ఓకేనా, సో పోల్స్ అంటే డినామినేటర్ లో ఉన్న ఈక్వేషన్ నేను రిప్రజెంట్ చేస్తున్నా. కాబట్టి పోల్స్ కావాలి అంటే డినామినేటర్ లో ఉన్న పాలినామియల్ ని మనం కన్సిడర్ చేయాలి. మరి ఇది కూడా పోలే కదా సార్ అంటే, అవును ఇది కూడా పోలే, కానీ ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఉంది దీనికి. ఇది కూడా పోలే, డినామినేటర్ లో ఉన్న ఎస్ ఫ్యాక్టర్స్ అన్ని పోల్సే అవుతాయి. డినామినేటర్ లో ఉన్న ఎస్ ఫ్యాక్టర్స్, ఎస్ యొక్క వాల్యూస్ అన్ని పోల్సే అవుతాయి. దీనికి స్పెషల్ కేటగిరీ ఉంది, ఏంటంటే ఇది కూడా పోల్ బట్ అట్ ఆరిజన్. ఆరిజన్ దగ్గర ఎన్ని పోల్స్ ఉన్నాయంటే R నెంబర్ ఆఫ్ పోల్స్ ఉన్నాయి. ఆరిజన్ అనగానే మనకి గ్రాఫ్ గుర్తు రావాలి, ఎస్ ప్లేన్ అనేది గుర్తు రావాలి. ఎస్ ప్లేన్ లో Jω ఇమాజినరీ యాక్సిస్, రియల్ యాక్సిస్, ఇలా మనకి ఎస్ ప్లేన్ అనేది ఉంటుంది. సో ఎస్ ప్లేన్ లో మనం పోల్స్ జీరోస్ రిప్రజెంట్ చేస్తాం. జీరోస్ అయితే ఇలా రిప్రజెంట్ చేస్తాం క్రాస్ మార్క్ తో, పోల్స్ అయితే ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా, పోల్స్ అయితే మనం క్రాస్ మార్క్ తో రిప్రజెంట్ చేస్తాం, జీరోస్ అయితే ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది జీరోస్. ఓకేనా, అలానే ఇది ఆరిజన్, ఈ ఆరిజన్ దగ్గర మనకి ఎన్ని పోల్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఆర్ అనేది ఏంటంటే ఈ ఎస్ ప్లేన్ లో ఆరిజన్ దగ్గర ఎన్ని పోల్స్ వస్తుంది అనేది చెప్పేది ఆర్. ఓకే, పోల్స్ ని క్రాస్ మార్క్ ఇంటూ మార్క్ తో రిప్రజెంట్ చేస్తాం, జీరోస్ ని సర్కిల్ తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ఆరిజన్ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్ అనేది ఆర్ రిప్రజెంట్ చేస్తుంది. P1 P2 P3 అనేది పోల్స్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈ సిస్టమ్ యొక్క పోల్స్ అవుతుంది. నెక్స్ట్ Z1 Z2 అనేది ఎన్ని ఉన్నాయంటే m టర్మ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే జీరోస్. Z1 Z2 Z3 ఇవన్నీ జీరోస్ రిప్రజెంట్ చేస్తాయి, m టర్మ్స్ ఉన్నాయి. మరి ఈ K ఏంటంటే సిస్టమ్ గెయిన్ ఆర్ DC గెయిన్ అని కూడా అంటాం. సిస్టమ్ గెయిన్ ఆర్ DC గెయిన్ అని కూడా అంటాం. నెక్స్ట్ టైం కాన్స్టెంట్ ఫామ్ లోకి వచ్చాం అనుకోండి. టైం కాన్స్టెంట్ ఫామ్ అంటే ఇక్కడ టైం అనేది మెన్షన్ చేస్తున్నాం కాబట్టి టైం అంటే ఇవే, దీస్ ఆర్ ద టైం కాన్స్టెంట్స్. న్యూమరేటర్ లోనూ మనకి టైం కాన్స్టెంట్స్ ఉంటాయి. ఓకే, టైం కాన్స్టెంట్స్ TA TB ఇవన్నీ వస్తాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది కొంచెం సింపుల్ గా, మిగతావన్నీ కామనే, అంటే డినామినేటర్ లో ఉన్నవన్నీ
డినామినేటర్ లో ఉన్నవన్నీ పోల్స్ రిప్రజెంట్ చేస్తాయి. న్యూమరేటర్ లో ఉన్న ఎస్ ఫ్యాక్టర్స్ అన్ని జీరోస్ రిప్రజెంట్ చేస్తాయి. ఇది కామన్ ఫ్యాక్టరే. డినామినేటర్ లో ఉన్న ఎస్ ఫ్యాక్టర్స్ అన్ని పోల్స్ రిప్రజెంట్ చేస్తాయి. న్యూమరేటర్ లో ఉన్నవన్నీ జీరోస్ రిప్రజెంట్ చేస్తాయి. కే అనేది సిస్టమ్ గెయిన్, ఆర్ అనేది ఆరిజన్ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇవన్నీ కామన్, దీంట్లో వచ్చినట్టే వస్తాయి. కానీ ఇక్కడ టైం కాన్స్టెంట్ లో పోల్ డైరెక్ట్ గా మనకి టీఏ టీబీ అనేది పోల్ కాదు. మనకి పోల్ కావాలంటే ఎస్ యొక్క ఫ్యాక్టర్స్ అని చెప్పాం కదా, అంటే 1 ప్లస్ ఎస్టీఏ ఈక్వల్ టు 0 చేసుకుంటే ఎస్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, -1/TA అవుతుంది. అంటే ఇక్కడ మనకి టీఏ అనేది ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం ఇప్పుడు 0 అంటాం. అంటే డైరెక్ట్ గా ఆ వాల్యూ మనకి 0 రిప్రజెంట్ చేయదు. -1/TA అంటే టీఏని ఇన్వర్స్ 1/TA చేస్తే అప్పుడు మనకి 0 వస్తుంది. అలానే డినామినేటర్ లో కూడా T1 అనేది పోల్ రిప్రజెంట్ చేయదు, 1/T1 అనేది పోల్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో డైరెక్ట్ గా పోల్స్ ఇక్కడ ఐడెంటిఫై చేయడం కుదరదు, మనకి ఖచ్చితంగా ఆ ఫ్యాక్టర్ కనుక్కున్న తర్వాతే వస్తుంది. అదే ఇక్కడ అనుకోండి ఎస్ ప్లస్ Z1 is equal to 0, S is equal to -Z1. సో డైరెక్ట్ గా ఇవి జీరోస్ రిప్రజెంట్ చేసేస్తాయి. అలానే పోల్స్ కూడా డైరెక్ట్ గా రిప్రజెంట్ చేసేవచ్చు పోల్ జీరో ఫామ్ లో. కానీ టైం కాన్స్టెంట్ ఫామ్ లో ఇన్వర్స్ ఆఫ్ టైం అనేది తీసుకుంటేనే మనకి ఇక్కడ పోల్స్ జీరోస్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఇవి మనకి కామన్ గా ఉన్నవి పోల్స్ అండ్ జీరోస్. స్టాండర్డ్ ఫామ్ లో టైం కాన్స్టెంట్ ఫామ్, పోల్ జీరో ఫామ్ అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా మనకి టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ అని అడుగుతాడు. టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ పోల్స్, లేదంటే మీకు సింపుల్ గా ఆర్ అని రాస్తున్నా, స్పేస్ నాకు తక్కువ ఉంది కాబట్టి ఆర్ అని రాస్తున్నా. ఆర్ అంటే ఏంటి, ఇక్కడ స్మాల్ ఆర్ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్. నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్, ఆరిజన్ దగ్గర ఎన్ని పోల్స్ ఉన్నాయి, జీరోస్ కావు ఇవి పోల్స్. సో నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్. సో ఆర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్. ఆరిజన్ దగ్గర ఎన్ని పోల్స్ ఉన్నాయో దాన్ని బట్టే టైప్ ఆఫ్ సిస్టమ్ డిసైడ్ అవుతుంది. టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3, ఇలా మనకి టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్. నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్, పోల్స్ అంటే క్రాస్ మార్క్ రిప్రజెంట్ చేస్తాం. ఇలాంటి క్రాస్ మార్క్స్ ఆరిజన్ దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది టైప్ ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్. సో క్రాస్ మార్క్స్ ఆరిజన్ దగ్గర ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి అంటే ఆరిజన్ మీదే ఉండాలి, పక్కకు కాదు. ఆరిజన్ మీద ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయా 3 ఉన్నాయా అనే దాన్ని బట్టి టైప్ అనేది డిసైడ్ అవుతుంది. అలానే ఆర్డర్ అనుకోండి, ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్ కావాలనుకోండి, డినామినేటర్ పాలినామిల్ యొక్క హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎస్, డినామినేటర్ పాలినామిల్ యొక్క హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎస్ అనేది మనం ఆర్డర్ గా రిప్రజెంట్ చేస్తాం. ఆర్డర్ అనేది డినామినేటర్ పాలినామిల్ యొక్క హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎస్ ని ఆర్డర్ గా కన్సిడర్ చేసుకుంటాం. డినామినేటర్ పాలినామిల్ అంటే ఇవన్నీ ప్రొడక్ట్ చేసుకుంటే పాలినామిల్ ఫర్ ఎగ్జాంపుల్ S⁴ ప్లస్ 4S³ ఇలా వచ్చింది అనుకోండి, 4 ఇండికేట్స్ ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్. 4 ఇండికేట్స్ ఆర్డర్ ఆఫ్ ఏ సిస్టమ్. అలా కాకుండా దీని నుంచి కామన్ చేసి ఎస్ రాశారు అనుకోండి, S² వచ్చి ఇంకేదైనా ఈక్వేషన్ దీని నుంచి రాసాం అనుకోండి, అక్కడ 2 అనేది ఏమవుతుంది, టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ గా రిప్రజెంట్ చేస్తాం. ఈ టైప్ ఆర్డర్ గురించి మళ్ళీ మనం సపరేట్ గా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ కొంచెం క్లారిటీ రావాలి. టైప్ ఆర్డర్ రాసేటప్పుడు ఓపెన్ లూప్ తీసుకోవాలా, క్లోజ్ లూప్ తీసుకోవాలా అనేది మనం కొంచెం క్లియర్ గా డిస్కస్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ లో అది కూడా కవర్ చేద్దాం. ఓకే, సో టైప్ ఆర్డర్ అనేది దేని బేసిక్ డెఫినేషన్ ఏంటంటే డినామినేటర్ లో ఉన్న పాలినామిల్ యొక్క హైయెస్ట్ పవర్ ని ఆర్డర్ గా చెప్తాము. అదే నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్ అనుకోండి, దాన్ని మనం టైప్ గా చెప్తాం. సో టైప్ అండ్ ఆర్డర్ అంటే అది. మరి కే అంటే సిస్టమ్ గెయిన్ అని చెప్పాను, డీసీ గెయిన్ అని చెప్పాను. డీసీ గెయిన్ కనుక్కోవాలంటే సింపుల్ లాజిక్ ఇక్కడ 2 రకాలుగా చెప్పొచ్చు. డీసీ గెయిన్ కనుక్కోవాలంటే దీంట్లో కూడా మనకి కే వాల్యూ వస్తుంది, డీసీ గెయిన్. ఓకే, కే వాల్యూ ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్రెషన్ నుంచి రావాలి అంటే డీసీ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం చేయాలి అంటే ఫస్ట్ వాడు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని కొంచెం జాగ్రత్తగా వినండి. డీసీ గెయిన్ కావాలి మనకి. డీసీ గెయిన్ అంటే కే వాల్యూ కావాలి. కే వాల్యూ రెండిట్లోనూ ఉంది, పోల్ జీరోలోనూ ఉంది, టైం కాన్స్టెంట్ లోనూ ఉంది. డీసీ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఫస్ట్ వాడు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని టైం కాన్స్టెంట్ ఫామ్ లోకి మార్చుకోవాలి. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డీసీ గెయిన్ కావాలి అంటే టైం కాన్స్టెంట్ ఫామ్ లోకి మార్చుకోవాలి. ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని టైం కాన్స్టెంట్ ఫామ్ లోకి మార్చుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వాల్యూ డైరెక్ట్ గా డీసీ గెయిన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలా కాదు సార్ నేను కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే సింపుల్ లాజిక్ ఏంటంటే డీసీ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే స్టడీ స్టేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అని. స్టడీ స్టేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎస్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఎస్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా డీసీ గెయిన్ వాల్యూ వస్తుంది. డీసీ గెయిన్ అంటే స్టడీ స్టేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, లేదంటే ఎస్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం అయితే వాడిచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని ముందు టైం కాన్స్టెంట్ ఫామ్ లోకి మార్చిన తర్వాతే
అక్కడ డైరెక్ట్ గా ఆ కే వాల్యూ అక్కడ ఏదైతే ప్రోడక్ట్ లో మనకు వస్తుందో మిగులుతుందో ఆ వాల్యూనే మనకి డిసి గెయిన్ వాల్యూ అవుతుంది. సో ఇది మనం కొంచెం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, రైట్? సో ఇది స్టాండర్డ్ ఫార్మ్స్, పోల్ జీరో ఫార్మ్ అండ్ అండ్ నెక్స్ట్ టైం కాన్స్టెంట్ ఫార్మ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్, దీంట్లో ఎక్కడ ఎస్ గ్రాఫ్ ఎస్ ప్లేన్ ఉంది కాబట్టి ఇక్కడ పోల్స్ అన్ని ఇది రైట్ హాఫ్, ఇది లెఫ్ట్ హాఫ్ అని రెండుగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు కదా. సో ఈ రీజన్ ఉంది, ఈ రీజన్ ఉంది. ఓకే, సో ఎస్ ప్లేన్ లో లెఫ్ట్ హాఫ్, ఎస్ ప్లేన్ లో లెఫ్ట్ హాఫ్ తీసుకున్నామంటే లెఫ్ట్ హాఫ్ అనేది స్టేబుల్ రీజన్, రైట్ హాఫ్ అనేది అన్స్టేబుల్ రీజన్ అంటాం. ఈ ఎస్ ప్లేన్ లో లెఫ్ట్ హాఫ్ స్టేబుల్ రీజన్, రైట్ హాఫ్ అన్స్టేబుల్ రీజన్. మరి ఇక్కడ ఉండేదాన్ని ఏమంటాం అంటే మార్జినలీ స్టేబుల్ అంటాం, మార్జినలీ స్టేబుల్ అంటాం. ఓకేనా? సో ఎస్ ప్లేన్ లో లెఫ్ట్ హాఫ్, రైట్ హాఫ్. ఎస్ ప్లేన్ లో లెఫ్ట్ హాఫ్ లో స్టేబుల్ అంటాం, రైట్ హాఫ్ లో అయితే అన్స్టేబుల్ అంటాం. కాబట్టి అన్స్టేబుల్, స్టేబుల్, మార్జినలీ స్టేబుల్, ఈ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇవి ఓవరాల్ గా మనం ఈ రోజు కవర్ చేయాల్సిన మెయిన్ టాపిక్, అంటే థియరీ పార్ట్ లో మనం కవర్ చేసే మెయిన్ టాపిక్స్ ఇక్కడ వరకు. దీని తర్వాత ఒక 5 ప్రాబ్లమ్స్ కొంచెం ఫాస్ట్ గా నేను గేట్ ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసుకొని రాస్తాను, మీరు ప్యారల్ నోట్ చేసుకొని ట్రై చేయండి. 5 ప్రాబ్లమ్స్ చేద్దాం. యాక్చువల్ 10 అనుకున్నాను, మీరు టైం 7:30 అవుతుంది, మీరు ఓపిక ఉంటానంటే నో ప్రాబ్లం, లేదంటే ఒక 1 చేద్దాం. క్లియర్ గా ఏంటంటే 5 ప్రాబ్లమ్స్ ఇక్కడ క్లాస్ లో చేద్దాము, మిగిలిన 5 ప్రాబ్లమ్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, మీరు ట్రై చేయండి, రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం, ఇది బెటర్. ఓకేనా? 5 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ పేపర్ గేట్ నుంచి నేను తీసుకుంటాను, ఆ 5 ప్రాబ్లమ్స్ ఇప్పుడు క్లాస్ లో సాల్వ్ చేద్దాం ఈ కాన్సెప్ట్ మీద. రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను. సో ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్స్ ట్రై చేయండి, రాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. బట్ నెక్స్ట్ క్లాస్ లో అది క్లారిఫై చేద్దాం, ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది క్లారిఫై చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు 5 ప్రాబ్లమ్స్ మాత్రమే చూద్దాం, ప్రీవియస్ గేట్ పేపర్స్ నుంచి తీసుకుంటాను. 10 క్వశ్చన్స్ యాక్చువల్ ప్లాన్ చేసుకుంది, బట్ 7:30 ఆల్రెడీ అయింది కాబట్టి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో మీ టైం కూడా మాకు చాలా వాల్యుబుల్ కాబట్టి 5 క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ 5 మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేసేస్తాను. ఓకే, ఇక్కడ క్వశ్చన్ నేను రాయడానికి టైం పడుతుంది, మీరు కూడా నాతో పాటు ప్యారల్ గా రాసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ గేట్ ట్రిపుల్ పేపర్ నుంచే 2002 నుంచి తీసుకుంటాను. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ డిస్క్రైబ్డ్ బై ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ described by d square y by dt square plus dy by dt is equal to du by dt plus 2u. అంటే ఇక్కడ మనకి ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ డిస్క్రైబ్డ్ బై ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ డిస్క్రైబ్డ్ బై డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, అంటే మనకి క్వశ్చన్ ఏంటి సార్, వాడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడా? కాదు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ డిస్క్రైబ్డ్ బై, అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం కనుక్కోవాలి. ఆప్షన్స్ కూడా నేను రాస్తాను మీకు కొంచెం కంఫర్టబుల్ గా ఉండడం కోసం. ఆప్షన్స్ చూడండి, s ప్లస్ 2 బై s స్క్వేర్ ప్లస్ s, అంటే మీరు ఆప్షన్ చూడగానే అర్థమవుతుంది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి అని. s ప్లస్ 1 బై s స్క్వేర్ ప్లస్ s, నెక్స్ట్ 2 బై s స్క్వేర్ ప్లస్ s, నెక్స్ట్ 2s బై s స్క్వేర్ ప్లస్ s. ఓకే, సో ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు క్లారిటీగా ఇది కనబడుతుంది అనుకుంటా, మళ్ళీ ఒకసారి రీడౌట్ చేస్తా చూడండి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ డిస్క్రైబ్డ్ బై d స్క్వేర్ y బై dt స్క్వేర్ ప్లస్ dy బై dt is equal to du బై dt ప్లస్ 2u. ఓకే, సో దీంట్లో వాడు ఆల్రెడీ మెన్షన్ చేసింది ఏంటంటే, u ఆఫ్ t అనేది సిస్టమ్ యొక్క ఇన్పుట్ అన్నాడు, అంటే u అనేది సిస్టమ్ యొక్క ఇన్పుట్ అన్నాడు, y అనేది సిస్టమ్ యొక్క అవుట్పుట్ అని మెన్షన్ చేశాడు. ఓకే, సిస్టమ్ యొక్క ఇన్పుట్ అనేది u, అవుట్పుట్ అనేది y అని మెన్షన్ చేశాడు. ఓకేనా? సో మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో బేసిక్ గా దీనికి మనం చేయాల్సిన మెథడ్ ఏంటంటే, వాడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకురావాలి. మరి ఎలా సాల్వ్ చేస్తాం? బై అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేస్తాం అనేది చూద్దాం. నేను కొంచెం ఫాస్ట్ అప్ చేస్తున్నాను. లాప్లాస్ దీన్ని డైరెక్ట్ గా లాప్లాస్ అప్లై చేయాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి లాప్లాస్ అప్లై చేస్తున్నాను. మళ్ళీ నేను ఇది స్టెప్ రాయట్లేదు, డైరెక్ట్ గా ఈ ఈక్వేషన్ కి లాప్లాస్ రాస్తున్నాను. ఓకే, బై లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ ఈక్వేషన్ కి నేను లాప్లాస్ అప్లై చేస్తున్నాను. ఓకేనా?
సో ఈ ఈక్వేషన్ కి లాప్లాస్ అప్లై చేస్తున్నామా, ఇక్కడ సెకండ్ డెరివేటివ్ కాబట్టి ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్, ఇనిషియల్ వాల్యూస్ అన్ని జీరో, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి కాబట్టి ఇనిషియల్ వాల్యూస్ రావు, కాబట్టి ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ ప్లస్ సెకండ్ టర్మ్ ఎస్ ఇంటూ వై ఆఫ్ ఎస్, సెకండ్ టర్మ్ కూడా అయిపోయింది, ఇజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ యూ ఆఫ్ ఎస్ ప్లస్ 2 ఇంటూ యూ ఆఫ్ ఎస్. ఓకేనా, మరి మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి కదా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే అవుట్పుట్ లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ అంటే వై ఆఫ్ ఎస్ బై యూ ఆఫ్ ఎస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది అడిగిన క్వశ్చన్ ఇది. సో కాబట్టి మనకి రేషియో ఏది కావాలి, వై ఆఫ్ ఎస్ బై యూ ఆఫ్ ఎస్, కాబట్టి దీని నుంచి ఫస్ట్ వై ఆఫ్ ఎస్ కామన్ చేయండి, ఇక్కడ యూ ఆఫ్ ఎస్ కామన్ చేయండి, మనకు కావాల్సిన రేషియో తీసుకురండి. మనకు కావాల్సిన రేషియో ఏంటి, దీని నుంచి వై ఆఫ్ ఎస్ కామన్ చేసుకోండి, అప్పుడు మనకు వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి, వై ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎస్ కామన్ చేసాం అనుకోండి ఎస్ ప్లస్ 2, మనకు కావాల్సిన రేషియో వై ఆఫ్ ఎస్ బై యూ ఆఫ్ ఎస్, సో వై ఆఫ్ ఎస్ బై యూ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్. ఓకేనా, సో ఇది మనకి ఆన్సర్ దానికి. మరి ఇక్కడ ఎస్ ప్లస్ 2 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 అని కూడా రాయొచ్చు కదా, కానీ ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్ గా మనం పెట్టవచ్చు ఇప్పుడే, ఎందుకంటే వాడు అడిగింది ఇదే ఆన్సర్, ఎస్ ప్లస్ 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2, సో ఆన్సర్ ఏ. ఓకే రైట్, ఆన్సర్ ఏ. మరి ఇక్కడ ఇంకొంచెం ఇందాక నేర్చుకున్న కాన్సెప్ట్ ఇక్కడ గుర్తు చేసుకోవాలంటే దీంట్లో ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. పోల్స్, నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, టైప్ ఏంటి, ఇక్కడ వరకు చేయాలండి, ఆర్డర్ అవసరం లేదు, అది మళ్ళీ మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. టైప్ ఏంటి, ఇవి కావాలి మనకి. అలానే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, అలానే లొకేషన్ ఆఫ్ పోల్స్, లొకేషన్ ఆఫ్ పోల్స్. క్వశ్చన్ అయితే ఇదేమా, ఇక్కడ వరకే కావాల్సింది, మనకి ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది, కానీ ఈ కాన్సెప్ట్ లో ఇంకా మనం నేర్చుకోవాల్సిన పాసిబిలిటీస్ ఉన్నవి. లొకేషన్ ఆఫ్ పోల్స్ ఆన్ ఎస్ ప్లేన్, ఈ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ నేర్చుకుంటే కాన్సెప్ట్ మనకు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, ఇవి అడిషనల్ గా. ఓకే, చూడండి ఒకసారి ఎలా చేయొచ్చు అనేది ఒకసారి నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది నేను ఒక ప్రాబ్లం చెప్తాను, మిగతా ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేసుకోండి. మనకు పోల్స్ కావాలి, ఇందాక చెప్పినట్టుగా పోల్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఇదే కదా ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క డినామినేటర్ పాలినామిల్ లో ఉన్న రూట్సే పోల్స్, లేదంటే డినామినేటర్ పాలినామిల్ యొక్క ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ వస్తాయి, ఎస్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు -1. సో అదే ఇక్కడ పోల్స్ అంటే 0, -1. ఎన్ని పోల్స్ వచ్చాయి, 2 పోల్స్ వచ్చాయి. నెక్స్ట్ జీరోస్, జీరోస్ కావాలంటే ఏం చెప్పాము, న్యూమరేటర్ యొక్క ఫ్యాక్టర్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు -2, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు -2 జీరోస్. ఓకే, అర్థమైంది కదా. పోల్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క డినామినేటర్ పాలినామియల్ లో ఫ్యాక్టర్స్ లేదంటే రూట్స్. సో ఎస్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు -1, రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఇక్కడ రాశాను. ఫస్ట్ పోల్ 0, ఇంకొక పోల్ -1. న్యూమరేటర్ లో రూట్స్ రాసుకున్నామంటే జీరోస్ అవుతాయి, ఆ జీరోస్ ఏంటంటే ఒకటే జీరో ఉంది ఇక్కడ, ఎస్ ఈక్వల్ టు -2. మరి టైప్ ఏంటి, టైప్ అంటే ఏం చెప్పాము, నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర అంటే ఎస్ ఈక్వల్ టు 0 దగ్గర ఎస్ ఈక్వల్ టు 0 ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి, బికాస్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆరిజిన్. కాబట్టి ఎస్ ఈక్వల్ టు 0 ఉన్నది ఒకటే, ఎస్ పవర్ 1, కాబట్టి టైప్ అనేది 1. ఇట్ ఇస్ ఎ టైప్ 1 సిస్టమ్, టైప్ 1 సిస్టమ్. అర్థమైందా, టైప్ 1 సిస్టమ్. మరి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి సార్ అంటే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే సిస్టమ్ యొక్క క్యారెక్టర్ ని డిఫైన్ చేసే ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే సిస్టమ్ యొక్క క్యారెక్టర్ ని డిఫైన్ చేసే ఈక్వేషన్. అంటే ఆ ఈక్వేషన్ తెలిస్తే చాలు, మనం మొత్తం ఆ బిహేవియర్ మొత్తాన్ని, క్యారెక్టర్ మొత్తాన్ని మనం డిఫైన్ చేసేయచ్చు, అనాలిసిస్ చేసేయచ్చు. కాబట్టి దీన్ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాము. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే డినామినేటర్ పాలినామియల్ ని ఈక్వల్ టు 0 చేయాలి, ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే డినామినేటర్ పాలినామియల్ ని ఈక్వల్ టు 0 చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ పోల్స్ ఆన్ ఎస్ ప్లేన్. లొకేషన్ ఆఫ్ పోల్స్ ఆన్ ఎస్ ప్లేన్ అంటే ఎస్ ప్లేన్ లో లొకేట్ చేయాలి అంతే, జస్ట్ ఎస్ ప్లేన్ డ్రా చేసి దాంట్లో ఇండికేట్ చేయాలి, పోల్స్ జీరోస్ ఎక్కడ ఉన్నాయనేది ఇండికేట్ చేయాలి. ఇది ఎస్ ప్లేన్. ఈ ఎస్ ప్లేన్ లో మనకి ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ ఉంటుంది. సో ఇది రియల్ పార్ట్ అండ్ దిస్ వన్ ఇస్ ఇమాజినరీ పార్ట్. సో ఇక్కడ పోల్స్ జీరోస్ ని ఇండికేట్ చేయాలి. పోల్స్ అంటే ఎన్ని పోల్స్ ఉన్నాయి మనకి, 2 పోల్స్ ఉన్నాయి, ఒకటి 0 దగ్గర ఉంది, ఒకటి -1 దగ్గర. అంటే 0 దగ్గర ఉన్న పోల్ ఒకటి P1 పోల్ అనుకుందాం, ఫస్ట్ పోల్. సెకండ్ పోల్ -1 నెగిటివ్ రీజన్ లో వస్తుంది, -1 P2. సో ఇది 0 దగ్గర ఒక పోల్ వచ్చింది, ఇంకోటి నెగిటివ్ రీజన్ లో ఒక పోల్ వచ్చింది. జీరోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే ఒకటే ఒక 0 ఉంది, ఆ 0 కూడా ఎక్కడ ఉంది మనకి -1
2 దగ్గర ఉంది. -2 అంటే ఇక్కడ వస్తుంది -2. సో -2 ఒకటే ఒక 0 ఉంది కాబట్టి Z1 అని రాస్తాం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఏ సిస్టమ్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది కాబట్టి టైప్ 1 సిస్టమ్. సో ఇది మనకి లొకేషన్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్. ఇప్పుడు ఈ సిస్టమ్ స్టేబుల్ అన్స్టేబుల్ అని చెప్పవచ్చు మనం, బికాస్ ఎస్ ప్లేన్ లో లెఫ్ట్ హాఫ్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ స్టేబుల్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ స్టేబుల్ సిస్టమ్, లెఫ్ట్ హాఫ్ లో ఉంది కాబట్టి స్టేబుల్ సిస్టమ్. సో వాడు ఇచ్చిన సిస్టమ్ స్టేబుల్ సిస్టమ్ అవుతుంది బికాస్ లెఫ్ట్ హాఫ్ లో ఉంది కాబట్టి. మరి మార్జినలీ స్టేబుల్ రాస్తారంటే మార్జినలీ స్టేబుల్ బికాస్ పూర్తిగా లెఫ్ట్ సైడ్ లేదు, ఇక్కడ మధ్యలో ఆరిజన్ మీద కూడా ఉంది కాబట్టి, ఇన్నర్ యాక్సిస్ మీద కూడా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ మార్జినలీ స్టేబుల్ సిస్టమ్ అని కూడా చెప్తాం. సో ఇవి ఒక క్వశ్చన్ సంబంధించి పాసిబుల్ ఉన్న ఏరియాస్ అన్నమాట, రైట్. సో ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్ రాస్తున్నాను, కొంచెం ఫాస్ట్ అప్ చేద్దాము. సెకండ్ క్వశ్చన్, సో సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ గేట్ పేపర్. దిస్ ఆల్సో ఫ్రమ్ ట్రిప్లీ పేపర్ 2001 నుంచి తీసుకున్నాను. 2001 కన్నా ఓకే 2013 పేపర్, సారీ 2013 పేపర్. సో సీ ద క్వశ్చన్ హియర్. దిస్ ద క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ 2013 గేట్ 2013 నుంచి సెకండ్ క్వశ్చన్. అక్కడ ఏంటంటే అజ్యూమ్ జీరో ఇనిషియల్ కండిషన్, అజ్యూమ్ జీరో ఇనిషియల్ కండిషన్, assume zero initial condition. The response y of t of the system given below to a unit step input u of t is. ఇది క్వశ్చన్ అంటే ఒక సిస్టమ్ ఇచ్చాడు, ఆ సిస్టమ్ యొక్క అవుట్పుట్ y of t, ఇన్పుట్ x of t, సారీ u of t అనేది మెన్షన్ చేసేసాడు. u of t, ఈ u of t అంటే యూనిట్ స్టెప్ ఇన్పుట్ అనేది మెన్షన్ చేశాడు. ఓకే, అజ్యూమ్ జీరో ఇనిషియల్ కండిషన్స్, ద రెస్పాన్స్ y of t ఆఫ్ ద సిస్టమ్ గివెన్ బిలో టు ఏ యూనిట్ స్టెప్ ఇన్పుట్. అంటే మనం కనుక్కోవాల్సింది రెస్పాన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. క్వశ్చన్ ఇది, ఓకేనా. సో యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇచ్చాం, సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ఎలా వస్తుంది అన్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాడు మెన్షన్ చేసింది సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లోపల మెన్షన్ చేసేసాడు 1/s అనేది మెన్షన్ చేసేసాడు 1/s. ఓకే, సో 1/s ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. సిస్టమ్ లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసాడు 1/x, అంటే సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఇచ్చాడు 1/s అనేది. ఓకే, సో 1/s ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి 2013 పేపర్. ఇది మనకి బేసిక్ నాలెడ్జ్ మనకి ఐడియా ఉంటే ఈజీగా రాయొచ్చు. ఎలా సార్ అంటే ఈ ప్రాబ్లం రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి బేసిక్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక షార్ట్ కట్ చెప్పాను, ఇంపల్స్, స్టెప్, ర్యాంప్, పెరాబోలా, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ అని చెప్పాను, గుర్తుంది కదా. సో ఈ షార్ట్ కట్ ఇది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. సార్ ఇక్కడ ఇంటిగ్రేషన్ లేదు కదా సార్, ఎలా అప్లికబుల్ అవుతుంది అంటే 1/s ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. 1/s ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. మరి డిఫరెన్షియేషన్ అయితే ఎస్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇది మనకి లాప్లాస్ డి స్క్వేర్ ఇందాక చెప్పాను కదా, dy/dt అన్నప్పుడు ఏం రాస్తాం మన ఫంక్షన్ డిఫరెన్షియేషన్ కాబట్టి s ఇంటూ y ఆఫ్ s రాస్తాం. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ y అనుకోండి ఏం రాస్తాం 1/s ఇంటూ y ఆఫ్ s రాస్తాం. సో దీని నుంచి కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, డిఫరెన్షియేషన్ అంటే s వస్తుంది, ఇంటిగ్రేషన్ అయితే 1/s వస్తుంది. ఓకే, 1/s ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్, 1/s కాబట్టి ఇంటిగ్రేషన్. మనకు కావాల్సింది అవుట్పుట్. ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షనే కదా, మరి అవుట్పుట్ లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏం రాస్తాం, t of s is equal to y of s by u of s. y of s కావాలంటే ఏం చేస్తారు, y of s is nothing but ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇంటూ u of s అని రాస్తాం, అంతే కదమ్మా. మరి y of s ఇంటూ is equal to ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇంటూ u of s అని రాస్తాము. y of t కావాలనుకోండి దీనికి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తాం. జనరల్ గా బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఓకే, దీనికి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే y of t వస్తుంది. వాడు అడిగింది క్వశ్చన్ ఏంటి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో మనకు గుర్తు రావాల్సింది, ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. విత్ ఇన్ ఏ సెకండ్ మనం రాసేవచ్చు ఆన్సర్, విత్ ఇన్ ఏ సెకండ్. ఎలా అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం, స్టెప్ ఇన్పుట్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, అది క్వశ్చన్ ఎలా అడిగాడు అర్థమైంది కదా. ఇంటిగ్రేషన్ ఉంది, స్టెప్ ఇన్పుట్ ఇచ్చాం, స్టెప్ ఇన్పుట్ ని ఇంటిగ్రేట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, స్టెప్ ఇన్పుట్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, ర్యాంప్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, t ఇంటూ u of t రాయాలి. విత్ ఇన్ ఏ సెకండ్, 1 minute లో మనకి 1 second లో మనకి ఆన్సర్ రాసేయచ్చు.
ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో మనకు గుర్తుండాల్సిన విషయాలు. నేను అందుకే ఇవన్నీ చెప్తున్నాను. యాక్చువల్ అయితే ఇది 1 సెకండ్ కూడా పట్టదు నాకు, మన కాన్సెప్ట్ తెలిస్తే. 1/s అనేది ఇంటిగ్రేషన్ అని తెలియాలి ఫస్ట్. సో ఇంటిగ్రేట్ చేసామంటే ఆటోమేటిక్ గా స్టెప్ ఇన్పుట్ ఇంటిగ్రేట్ చేస్తే ర్యాంప్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఫంక్షన్, టీ ఇంటూ యూ ఆఫ్ టీ ఫంక్షన్ అనేది వస్తుంది. అదే ఆన్సర్ దీనికి. సో దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇవన్నీ మనకి గుర్తుండాలి. ఓకేనా? సో ఇది మనకి ఆన్సర్. ఈ మెథడ్ లో మనం సాల్వ్ చేయొచ్చు. లేదనుకుంటే మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక మెథడ్ ఉంది. ఇది మనకు డైరెక్ట్ గా వచ్చేసిన ఆన్సర్. లేదు సార్ నాకు ఇది నేను గుర్తు రావట్లేదు అంటే, రానప్పుడు మనం ఏం చేస్తాం అంటే బేసిక్ మెథడ్ యూజ్ చేస్తాం. బేసిక్ మెథడ్ ఏంటి? ఇక్కడ యూనిట్ స్టెప్ ఇన్పుట్ అన్నాడు కదా, మనకు కావాల్సిన y ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇంటూ యూ ఆఫ్ ఎస్. ఇది లాప్లాస్ లో. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 1/s వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు. 1/s యూ ఆఫ్ ఎస్ అనేది ఏంటి? యూనిట్ స్టెప్ ఇన్పుట్. కాబట్టి 1/s అనేది ఇచ్చేసాడు. సో 1/s². y ఆఫ్ ఎస్ ఇస్ నథింగ్ బట్ 1/s². దీనికి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయండి, y ఆఫ్ టీ వస్తుంది. ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే టీఏ ఫంక్షన్, టీ ఇంటూ యూ ఆఫ్ టీ. సో ఆన్సర్ అలా కూడా మనకు వస్తుంది. ఇదైతే 1 సెకండ్ లో మనకి విత్ ఇన్ 1 సెకండ్ లో, హాఫ్ సెకండ్ లో అయిపోతుంది ఆన్సర్. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్ లో వస్తుంటాయి. కానీ ఆ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది మనకు గుర్తుండాలి. 1/s అనేది ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ గుర్తుంటే డైరెక్ట్ గా అయిపోతుంది క్వశ్చన్. సో స్టెప్ ఇన్పుట్ ని ఇంటిగ్రేట్ చేస్తే ర్యాంప్ వస్తుంది, అదే ఆన్సర్. రైట్? ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, ఐ థింక్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వెళ్దామా? థర్డ్ క్వశ్చన్ ఐ థింక్ మీకు టైం ఓకే అయిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు. థర్డ్ క్వశ్చన్, సో థర్డ్ క్వశ్చన్ ఈస్ 2008 గేట్ నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. నేను క్వశ్చన్ పూర్తిగా రాయట్లేదు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటంటే dy ఆఫ్ టీ బై dt ప్లస్ y ఆఫ్ టీ ఇంటూ డెల్టా టీ. ఓకేనా? డెల్టా టీ అనేది డెల్టా ఫంక్షన్ అని చెప్పాడు. దిస్ నథింగ్ బట్ డెల్టా ఫంక్షన్ అని మెన్షన్ చేశాడు. డెల్టా ఫంక్షన్ అంటే మనకు తెలుసు కదా, ఇంపల్స్ ఫంక్షన్. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇంపల్స్ ఫంక్షన్. ఇంపల్స్. సో ఇంపల్స్ ఫంక్షన్ అనేది డెల్టా ఫంక్షన్ అంటే ఇంపల్స్ ఫంక్షన్ అండి. అంటే వాడు ఇచ్చిన డెల్టా టీ అనేది ఏంటంటే ఇంపల్స్ సిగ్నల్ అండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడంటే ఇనిషియల్ కండిషన్స్ 0 అన్నాడు. అంటే క్వశ్చన్ లోనే ఇవన్నీ. ఓకే, ఇనిషియల్ వాల్యూస్ అన్ని 0 తీసుకోండి అన్నాడు. నెక్స్ట్ ఈజీగా ఫాస్ట్ కావాలని ఇవన్నీ రాసేస్తాను. ఓకే, సో ఇవి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది రిప్రజెంట్ చేశాడు. అజ్యూమింగ్ దట్ ఇనిషియల్ వాల్యూస్ ఆర్ 0, డెల్టా ఫంక్షన్ అన్నాడు. డెల్టా ఫంక్షన్ అంటే ఇంపల్స్ ఫంక్షన్ అంటాం. అయితే మనం ఏం కనుక్కోవాలంటే y ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేయాలి. వెన్ ఇన్పుట్ ఈస్ యూనిట్ స్టెప్. వెన్ ఇన్పుట్ ఈస్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఇది మా క్వశ్చన్. వెన్ ఇన్పుట్ ఈస్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఇది థర్డ్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. డెల్టా టీ అనేది డెల్టా ఫంక్షన్, దాన్ని మనం ఇంపల్స్ ఫంక్షన్ అంటాం. ఇనిషియల్ వాల్యూస్ 0, మనం కనుక్కోవాల్సిన y ఆఫ్ టీ కనుక్కోవాలి. వెన్ ఇన్పుట్ ఈస్ యూనిట్ స్టెప్ ఇన్పుట్. దీన్ని సాల్వ్ చేయడానికి కూడా మనకి 2 మెథడ్స్ లో ఉన్నాయి. బేసిక్ మెథడ్ లేదంటే షార్ట్ కట్ మెథడ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి డెల్టా ఫంక్షన్ అంటే ఇంపల్స్ ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా y ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేసుకుంటే, అంటే దానికి కూడా లాప్లాస్ అప్లై చేయాలండి. ఓకే, డైరెక్ట్ గా సాల్వ్ చేయడం టైం వేస్ట్ చేయకుండా. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయండి. డైరెక్ట్ గా లాప్లాస్ అప్లై చేస్తున్నామా, s ఇంటూ y ఆఫ్ ఎస్ ప్లస్ y ఆఫ్ ఎస్. ఇది ఇంపల్స్ ఫంక్షన్ అన్నాడు కదా, కాబట్టి 1 వస్తుంది. సో y ఆఫ్ ఎస్ ఇస్ నథింగ్ బట్ 1/s ప్లస్ 1. ఓకే, y ఆఫ్ ఎస్ ఇస్ నథింగ్ బట్ 1/s ప్లస్ 1. అంటే ఇక్కడ మనకు వాడు ఇచ్చిన ఫంక్షన్ ని లాప్లాస్ అప్లై చేసి y ఆఫ్ ఎస్ క్యాలిక్యులేట్ చేసాం. y ఆఫ్ ఎస్. సో ఇప్పుడు y ఆఫ్ ఎస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? y ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేయాలి. యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడు. సో దీనికి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేసాం అనుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/s ప్లస్ 1 కాబట్టి e పవర్ మైనస్ టీగా వస్తుంది. ఓకేనా? సో e పవర్ మైనస్ టీ. అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇంపల్స్ రెస్పాన్స్ అడగట్లేదు వాడు, స్టెప్ రెస్పాన్స్ అడుగుతున్నాడు. ఇంపల్స్ రెస్పాన్స్ కాదు, స్టెప్ రెస్పాన్స్. ఇక్కడ వరకు మనం చేసింది ఏంటంటే ఇంపల్స్ రెస్పాన్స్. క్వశ్చన్ మీరు తొందరపడి e పవర్ మైనస్ టీ రాయొద్దండి. అక్కడ అడిగిన క్వశ్చన్ ఇంపల్స్ రెస్పాన్స్ కాదు, స్టెప్ ఫంక్షన్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అంటే స్టెప్ రెస్పాన్స్ కావాలి. క్వశ్చన్ ఇది ఇంపల్స్ రెస్పాన్స్ కాదు, స్టెప్ రెస్పాన్స్ కావాలి. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా క్వశ్చన్.
ఇది ఆప్షన్ ఇది కూడా ఉంటుంది. మీరు తొందరపడి ఇది టిక్ చేశారంటే మార్కులు పోతాయి. సో స్టెప్ రెస్పాన్స్ అంటే మనకి ఇంపల్స్ రెస్పాన్స్ వచ్చింది కదా, ఇప్పుడు స్టెప్ రెస్పాన్స్ కావాలి. మన షార్ట్ కట్ ఉంది కదా ఐఎస్ఆర్పిలో ఇంటిగ్రేట్ చేయండి, డిఫరెన్షియేట్ చేయండి. మనకి ఇచ్చింది ఏంటి? ఇంపల్స్ రెస్పాన్స్. ఇంపల్స్ రెస్పాన్స్ ని స్టెప్ రెస్పాన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంపల్స్ రెస్పాన్స్ ఉంది, స్టెప్ రెస్పాన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది, అంతేనా? బికాస్ ఇంటిగ్రేట్ ఆఫ్ ఇంపల్స్ ఇస్ నథింగ్ బట్ స్టెప్ రెస్పాన్స్. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకున్నారంటే మనకు కావాల్సిన స్టెప్ రెస్పాన్స్ వస్తుంది. ఇంటిగ్రేట్ చేసామంటే మనకు కావాల్సిన స్టెప్ రెస్పాన్స్ ఉంది. ఇంటిగ్రేషన్ e⁻⁻t ఇంటిగ్రేట్ చేశారంటే మనకు కావాల్సిన స్టెప్ రెస్పాన్స్ వస్తుంది. అంటే -e⁻⁻t ఇస్ ద ఆన్సర్, అంతేనా? ఇంకేమైనా వేరియేషన్ ఉందా? ఓకే సరే, ఈ క్వశ్చన్ ని ఇంకొంచెం క్లారిటీగా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. ఇంకా డౌట్ ఉంది, నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేస్తానండి. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ తో ఈరోజు క్లాస్ వైండ్ అప్ చేస్తున్నాము. రేపు అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఇది మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ క్వశ్చన్ నేను మళ్ళీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏ ఫంక్షన్ y ఆఫ్ t సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వాడు ఇచ్చేసాడు క్వశ్చన్. ఓకే, ఇనిషియల్ వాల్యూస్ 0, ఓకేనా, అండ్ డినోటింగ్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఫంక్షన్ u ఆఫ్ t. అంటే u ఆఫ్ t యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు y ఆఫ్ t క్యాలిక్యులేట్ చేయండి. క్వశ్చన్ అయితే ఇదే, క్లారిటీగా క్వశ్చన్ ఇదే. వాడు ఇచ్చిందేమో ఇంపల్స్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఓకే, మనకు అనుకోవాల్సిన y ఆఫ్ t క్యాలిక్యులేట్ చేయాలి, దెన్ స్టెప్ ఇన్పుట్. ఇది నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో నేను కంప్లీట్ చేస్తాను, బికాస్ టైం ఆల్రెడీ ఎండ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఓన్ గా ట్రై చేసి చూడండి. కావాల్సినది ఏంటంటే ఈ ఈక్వేషన్ నుంచి y ఆఫ్ t తీసుకోవాలి, స్టెప్ ఇన్పుట్ అనేది మనం స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు y ఆఫ్ t ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో ఇది ఈ క్వశ్చన్ మీరు మళ్ళీ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ క్లాస్ లో నేను కంప్లీట్ చేస్తాను. ఇది ఎందుకు రబ్ చేస్తున్నా అంటే ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఫ్యాక్టర్ ఉంది, కొంచెం క్లియర్ గా డిస్కస్ చేయాలి. లేదు సార్ ఇప్పుడే చేద్దాం అంటే సింపుల్ థింగ్. ఇక్కడ ఇది కదా ఫంక్షన్, ఈ ఫంక్షన్ డెల్టాతో తీసుకొని చెప్పాడు. ఇదే ఫంక్షన్ మీరు స్టెప్ తో తీసుకొని చేయండి. అంటే ఫంక్షన్ ఎలా చేస్తారంటే సింపుల్ గా కన్ఫ్యూజన్ లేకుండా అవ్వాలంటే ఇది కదా ఇన్పుట్ ఫంక్షన్. సో ఇన్పుట్ ఫంక్షన్ ని u ఆఫ్ t గా తీసేసుకోండి. ఈడే కన్ఫ్యూజన్ పోతుంది మీకు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. బికాస్ అడిగింది స్టెప్ ఇన్పుట్, ఇక్కడ ఇంపల్స్ ఇన్పుట్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన స్టెప్ ఇన్పుట్ ఇక్కడ రాసేసుకోండి. ఇప్పుడు లాప్లాస్ s ఇంటూ y ఆఫ్ s ఇస్ ఈక్వల్ టు u ఆఫ్ s. u ఆఫ్ s అంటే ఇక్కడ మనం స్టెప్ కాబట్టి 1/s గా రాసేయచ్చు. సో y ఆఫ్ s ఇస్ నథింగ్ బట్ 1 + s 1/s. అంటే y ఆఫ్ s ఎలా రాయొచ్చు? 1/s ఇంటూ 1 + s గా రాయొచ్చు. దీన్ని మళ్ళీ ఫ్యాక్టర్ a/s b/1 + s అని ఆన్సర్ వేరియేషన్ వస్తుంది. వాడు ఇచ్చిన ఆన్సర్ వేరియేషన్ ఉంది. సారీ ఈ క్వశ్చన్ మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. ఓకే రైట్. సో ఇక్కడ వరకు మనం క్లాస్ ఎండ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో విల్ కంటిన్యూ. ఓకే, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఈ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్. ఓకే, ఇప్పటికే చాలా టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు సెషన్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇక్కడ వరకు అయితే మనకు కంప్లీట్ గా ఈ రోజు సెషన్ సంబంధించింది కంప్లీట్ గా ఇక్కడ వరకు అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, హరిబరిగా చేస్తే నాకు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. నెక్స్ట్ క్లాస్ లో విల్ డిస్కస్, ఓపిక దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.